अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। మనకి పొద్దునే కాత్యాయని చెప్పినట్లుగా పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు చెప్పింది వేదం కదా, పొద్దున విన్నారు కదా. దాంట్లో ఉత్తరమీమాంస అంతా కూడా వేద ధర్మాలే ఉంటాయి. వేదంలో ఏం చెప్పారో అదే ఉంటుంది. దాన్ని వైదికము అంటారు. వేదంతో చెప్పబడ్డ దాన్ని వైదికము అంటారు. తర్వాత పూర్వమీమాంసలో చెప్పబడ్డ దాన్ని పురాణ ధర్మము అంటారు. పురాణాలన్నీ కూడా పూర్వమీమాంసలో చెప్పబడిన విషయాన్ని మనకు చెప్తాయి. ఉత్తరమీమాంసలో చెప్పిన దాన్ని వేదమే చెప్పింది, అందుకని దాని పేరు సత్యం అంటారు. సత్యం అంటే ఎప్పటికీ ఉండేది, అది మారదు, ఎప్పుడూ కూడా మారకూడదు. దాని పేరు సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యము, జ్ఞానము, అనంతము అయినది బ్రహ్మ పదార్థం తప్ప మరొకటి లేదు. అందుకని దాని పేరు సత్యం. సత్యం వద, సత్యాన్నే చెప్పు. సత్యాన్నే చెప్పు అంటే నిజం మాట్లాడు అని కాదు. వేదంలో ఏం చెప్పబడిందో, ఏం చెప్పబడింది? సత్యం చెప్పబడింది. సత్యం అంటే ఏమిటి? సత్యము అనేది జ్ఞానం కావాలి, అనంతం కావాలి. సత్యం అనేది ఇంకో రకంగా ఉండడు. మనం సత్యం సత్యం అంటున్నాం, నేను చెప్తాను సత్యంగా నిజం, సత్య ప్రమాణంగా నిజం అంటుంటారు చూడండి. సత్య ప్రమాణంగా అని ఇక్కడ తల మీద చేయబడితే ఇది సత్యం, ఎందుకంటే బ్రహ్మ పదార్థం ఇక్కడుంది. సత్యం, జ్ఞానం, అనంతం. అక్కడెక్కడా కూడా రాముడనో కృష్ణుడనో లేకపోతే దుర్గామాతనో గణపతినో అలాంటివి ఏమీ ఉండవు. సత్యం ఏకం నిత్యం విమలం అచలం, మీకన్నీ తెలుసు. సర్వధీ సాక్షిభూతం, అన్నిధీ అందరి బుద్ధులకు సాక్షిగా ఉండేది, బుద్ధిలో ఉండేది కాదు. దాని పేరు సత్యం. అది అనంతం. సత్యం, ఆ అనంతమైనది జ్ఞానం కూడా. జ్ఞానం అంటే ప్రజ్ఞానం, మన జ్ఞానం కాదు. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని అంటే అది సత్యమైనది, అది ప్రజ్ఞాన ఘనమైనది, అది అనంతమైనది, దానికి ఆద్యంతాలు ఉండవు. దాని పేరు బ్రహ్మ పదార్థం. ఆ పదార్థాన్ని అలాగే నేర్చుకోవాలి. ఒక బ్రెయిన్లో నుంచి ఇంకో బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవ్వాలి. అది మాటలతో రాదు. శ్రీకృష్ణుడు మరణించినప్పుడు, ఇది పురాణం చెప్తుంది, అది ఎంత నిజమో నాకు తెలియదు,
కానీ మీకు యూసేజ్లో ఉన్న విషయం చెప్తున్నా. శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత అక్కడ అంటే ఆ యాదవులందరూ కొట్టుకుని చివరికి చనిపోతాడు కదా కృష్ణుడు. శవాన్ని చూశాడు అర్జునుడు. చూసి దాన్ని దహనం చేసి కూడా వచ్చాడు. అదే చెప్తాడు ధర్మరాజుకి, కృష్ణుడు చనిపోయినాడు, అతని శవాన్ని నేను దహనం చేసి వచ్చాను అని. దహనం చేస్తే మామూలుగా అయితే అన్నీ కాలిపోతాయి, మన తలలో ఎముకలు, కొన్ని ఎముకలు మాత్రం మిగులుతాయి, కాలబవి. వాటినే అస్థి నిమజ్జనం అని అస్థులు ఏరుకుంటాం. ఏరుకుని అవి కాశీలోనో గంగలోనో మీ బుద్ధి పుట్టిన చోటో కలిపేస్తారు. అవి ఒక కుండలో పెట్టి అంత పెద్ద నిప్పులో అన్నీ కాలుతాయి, కొన్ని మాత్రం కాలం. కృష్ణుడికి అట్లా అస్థి నిమజ్జనం చేద్దామని వెళ్ళాట అర్జునుడు. కానీ అన్ని ఎముకలు కాలిపోయినాయి, ఒక్క పదార్థం మాత్రం మిగిలిందిట. దాని పేరు బ్రహ్మ పదార్థం అంటున్నారు. మరి అది నాకు అర్థమైంది ఏంటంటే, ఒక నేను అనేటువంటిది మిగిలి ఉంటుంది, ఒక నాది కాలిపోయి ఉంటుంది అని. అమ్మ నేను ఎప్పుడు మే అన్నప్పుడు మే నాట్ ఉంటుంది, మీరు గమనించండి. నేను చెప్పిందే సత్యమని చెప్పట్లే. బ్రహ్మ పదార్థం అనే దాని పేరు బ్రహ్మ పదార్థం. అది అర్జునుడు తెచ్చాడట, దాన్ని ఒక్కదాన్ని. ఎందుకంటే ఎముకలు తెస్తారు కదా, అవి ఎముకలు కావు. దాన్ని ఒక నదిలో వదిలేశాడని ధర్మరాజు. ఆ నదిలో ఒకటి ఏదో మింగిందని, ఆ బ్రహ్మ పదార్థాన్ని ఒక చెట్టులో అది నిక్షిప్తమైందని, ఇవన్నీ కథలమ్మా చెప్తారు, నాకు కూడా తెలియదు. పూరిలో జగన్నాథుడు అని ఉన్నాడు కదా. పూరిలో ఎవరున్నారు? జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర, ముగ్గురు ఉంటారు. ఎక్కడైనా రుక్మిణీ కృష్ణులు ఉంటారు, లేక రాధాకృష్ణులు ఉంటారు. కానీ పూరిలో మాత్రం జగన్నాథుడు అంటే కృష్ణుడు, ఆయన అన్న బలరాముడు, వాళ్ళ చెల్లెలు సుభద్ర, అంటే ఇద్దరు అన్నలు ఒక చెల్లి. ఇప్పుడు కూడా ఆ ముగ్గురే ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా మొండి చేతులతో ఉంటారు. ఎందుకంటే ఆ చేతులు చెక్కేటప్పుడు ఆ శిల్పి ఎవరు మీరు రావద్దన్నట్టు అలా రాకుండా వాళ్ళు చాటునే ఉన్నారు. అది తయారైన తర్వాత పూర్తి కాకముందు వాళ్ళు తలుపు తెరిచేశారు. ఆ శిల్పి మాయమైపోయినాడు. ఇంకప్పటి నుంచి అవి కాలేదు అంటారు. చేతులు ఉండవు, మొండి చేతులు ఉంటాయి ఆ విగ్రహాలకి, చెక్క విగ్రహాలు. ప్రతి సంవత్సరం ఆ విగ్రహాలని దానికోసం అయ్యే చాలా ప్రొసీజర్, అది పూరిలో ఉంటుంది. అది ఆ విగ్రహాలని తయారు చేయటానికి ఒక చెక్కని, ఆ చెట్టుని ఎన్నుకుంటారు. కొంతమంది వెళ్ళి ఎలాంటి చెట్టు ఎన్నుతారో తెలీదు. ఆ చెట్టుని మళ్ళీ విగ్రహాలు తయారు చేస్తారు. ఒక రథం తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం రథం పోతుంది, ఉండదు. ఆ విగ్రహాలు తయారు చేసి ఈ విగ్రహంలో నుంచి ఆ విగ్రహంలోకి ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. దాన్ని బ్రహ్మ పదార్థం అనే అంటారు. ఆ బ్రహ్మ పదార్థం మార్చేటప్పుడు ఆ పూజారి కళ్ళకి గంత కడతారు. అక్కడ ఏం మార్చారో తెలియదు. ఆ లోపలికి వెళ్ళేవాడికి వాడు చేతులతో తీసి దాన్ని దీంట్లో పెట్టాక ఈ విగ్రహాలని చచ్చిపోయినాయని వీటిని డెస్ట్రాయ్ చేస్తారు. ఈ విగ్రహాలు మళ్ళీ ఈ సంవత్సరం పూజకు అర్హత. మళ్ళీ రేపు ఈ బ్రహ్మ పదార్థాన్ని మనం కనుక్కుందాం వెళదామంటే కూడా మన ఎవరు రానియడు. అక్కడ పూజ చేసే పూజారినే చూడనివ్వరంటే అతనికే కళ్ళకు గంతలు కడతారు. కానీ చెప్తారు బ్రహ్మ పదార్థాన్ని దానిలో నుంచి దీనిలోకి పెట్టామని. అది జగన్నాథుడిలో నుంచి వచ్చిందని. ఎప్పుడో ద్వాపర యుగంలో కృష్ణుడు ఆ చనిపోయినప్పుడు ఆ బ్రహ్మ పదార్థం అర్జునుడు తెచ్చాడు. దాన్ని ఈ మళ్ళీ కృష్ణుడి హృదయంలో పెడుతున్నాడు. కృష్ణుడి గుండె అంటారు. మరి అది గుండెనో ఏమో. బ్రహ్మ పదార్థం అంటే సత్యం, జ్ఞానం, అనంతం కావాలి. అది ఆకారం ఉండడానికి వీల్లేదు. మరి వాళ్ళు దాన్ని ఆకారం పెట్టి అది ఎందుకు అంటున్నారో. ఏదైనా ఒక పదార్థం అయితే కొంతకాలానికి అది శిథిలం అవ్వాలి. మరి ఈ బ్రహ్మ పదార్థం శిథిలం కాదు. మరి ఇది బ్రహ్మ పదార్థం అంటారు. ఇది ఏమిటో ఏదో మీరు పెద్దవాళ్ళై మీరు రీసెర్చ్ చేసి ఏమన్నా తెలుసుకుంటామంటే తెలుసుకోండి. బ్రహ్మం అనేది
సత్యం, జ్ఞానం, అనంతం. ఈ సత్య జ్ఞాన అనంతాలని గురించి ఏదైతే చెప్పబడుతుందో దాన్ని ఎటర్నల్ ట్రూత్ అంటారు. ఎటర్నల్ ట్రూత్ అంటే ఏమిటి? అది సనాతన ధర్మం, సనాతనమైన ధర్మం. అది ఒక ధర్మం అన్నాడు. ధర్మం అంటే అది కాదు, నిజంగా మళ్ళీ చెప్తాను ఇప్పుడు మీకు. సనాతన ధర్మం అంటే ఏమిటి? అది ఎప్పటిదో ప్రాచీనమైనది అనే కాదు. సనాతన ధర్మం అనేటువంటి పదానికి అది భూతకాలం కాదు, అది వర్తమాన కాలం కాదు, అది భవిష్యత్ కాలం కాదు. మరి 3 కాలాలు కాకపోతే ఏదండి? భూత భవిష్యత్ వర్తమానాలు కావు కదా. దాన్ని తద్ధర్మార్థ కాలం అంటారు. అంటే ఏ కాలానికైనా అదే ఉండాలి. అది అట్లాంటి ఉదాహరణలు 2 చెప్తా మీకు తెలియాలి కదా అదేంటే ఏమిటని. గాలి వీస్తుంది, గాలి వీచటం అనేది తద్ధర్మార్థ కాలం. ఎందుకంటే గాలి నిన్న వీచింది, ఇవాళ వీస్తోంది, రేపు కూడా వీస్తుంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సూర్యుడు నిన్న ఉదయించాడు, ఉదయిస్తాడు. నిన్న ఉదయించాడు, నిన్న అన్నాం కాబట్టి ఉదయించాడు అంటున్నా. ఈరోజు అంటే ఈరోజు కూడా అయిపోయింది కాబట్టి ఉదయించాడు, రేపు ఉదయిస్తాడు. అంటే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది మారటల్లా. అటువంటి దాన్ని తద్ధర్మార్థ కాలం అంటారు. అది భూతకాలం కాదు, అది వర్తమాన కాలం కాదు, అది భవిష్యత్ కాలం కాదు, అది తద్ధర్మార్థ కాలం. ఎందుకంటున్నారంటే ఏ కాలంలోనైనా అది మార్పు చెందదు. అట్లా ఈ సత్యం అనేటువంటిది, సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటిది ఏ కాలంలో మార్పు చెందకూడదు. అది సదాశివ సమారంభం, సదాశివుడు చెప్పినా అదే చెప్పాలి. శంకరాచార్య మధ్యమం, ఆ మధ్యలో ఉన్న శంకర భగవత్పాదులు చెప్పినా అదే చెప్పాలి. బుద్ధు కుటుంబరావు గారు చెప్పినా అదే చెప్పాలి. మనుషులు వేరవుతారు కానీ బొమ్మకంటి లక్ష్మీ నరసింహమూర్తి గారు చెప్పినా అదే చెప్పాలి. రామనాథం గారు చెప్పినా అదే చెప్పాలి. నేను చెప్పినా అదే చెప్పాలి. కాత్యాయని చెప్పినా అదే చెప్పాలి. తర్వాత ఎంతమంది చెప్పినా దాన్ని ఏమందాం? తద్ధర్మార్థ కాలం. అది మారదు. ఏది అది? మాటలు మారుతాయి, మేము చెప్పే భాష మారుతుంది కదా, నేను చెప్పే విధానం మారుతుంది, నేను చెప్పే వే ఆఫ్ టీచింగ్ మారుతుంది. బట్ సబ్జెక్టు మారకూడదు. అర్థమవుతుందా? దాన్ని ఏమనాలి? ఎటర్నల్ ట్రూత్ అనాలి. ఆ ఎటర్నల్ ట్రూత్ని అంటే ఏమిటి? సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మాన్ని మన పూర్వీకులు ఆచరించారు, మనం ఆచరిస్తున్నాం, మన తర్వాత వాళ్ళు ఆచరిస్తారు. ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రోజుల్లో ఇంగ్లండులో వాళ్ళ సభలో మాట్లాడుకున్నారట. ఇంతమంది ప్రయత్నం చేస్తున్నాం, ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి మన భారతదేశాన్ని అంతా కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుని మనకి వాళ్ళు భిక్ష పెట్టే రోజుల్లో, అంటే వాళ్ళు భిక్ష పెడుతున్నారు. అటువంటి రోజుల్లో వాళ్ళు అడిగారట, ఎందుకు ఈ భారతదేశంలో మనం ఈ క్రిస్టియానిటీని ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం, వాట్ ఈస్ ద రీజన్ అని అడిగారట. అడిగితే అక్కడ కొంతమంది మేధావులు ఏం చెప్పారంటే, భారతదేశంలో స్త్రీలందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తారు. భారతదేశంలో పురుషులు అనలేవాళ్ళు, భారతదేశంలో స్త్రీలందరూ హిందూ ధర్మాన్ని కాదు, సనాతన ధర్మం. ఇప్పుడు హిందూ మతాన్ని గురించి వీళ్ళేందో చాలామంది మనం హిందువులం, వాళ్ళు క్రిస్టియన్లు, వీళ్ళు ముస్లింలు, వీళ్ళు మనకు ఉండకూడదు, హిందూ దేశంలో హిందువులు ఉండాలి అంటున్నారు కదా. మీకు ఇది తెలియాలని చెప్తున్నా. ఇవాళ నేను వేదాంతం చెప్పను, మీకు అందరికీ కూడా తెలియాలనే చెప్తున్నా. ఇవాళ నేను అద్వైతం చెప్పటల్లా. అద్వైతానికి మిగిలిన దానికి ఉన్న తేడా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే దీన్ని నేనే చెప్పగలను, మిమ్మల్ని చెప్పమంటే
మీకు తెలియదు. ఏమండి మాకు తెలియదు, మీకు చాలా తెలుసు. నాకు చాలా తెలుసు, మీరేమన్నా అనుకోండి. ఎందుకంటే పిల్లల కంటే ఎప్పుడు అమ్మకి ఎక్కువ తెలుస్తుంది. అమ్మ చెప్తే పిల్లలకి తెలుస్తుంది. భారతదేశంలో స్త్రీలందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తారు. వాళ్ళకి మీరేం చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. అందువల్ల ఎంత మనం చేసినా కూడా వాళ్ళ దేశంలో మనం దాన్ని స్థాపించలేము. మన మతాన్ని అంత గొప్ప క్రెడిట్ మనం సంపాదించుకుని ఈరోజు ఏమైపోయినా పాశ్చాత్య నాగరికతకు మనం లోబడి చివరికి మనదంతా మనం పోగొట్టుకున్నాం. అటు అది రాలేదు, ఇటు ఇది రాలేదు, రెండు పోయినాయి. రెంటికి చెడ్డ రేవడలమైనాము. ఎందుకైనాము అంటే మనకు దేంట్లో కంప్లీట్ నాలెడ్జ్ లేదు. దానివల్ల మన హాఫ్ నాలెడ్జ్ ఎప్పుడు కూడా డేంజరస్. కాబట్టి మనం హాఫ్ నాలెడ్జ్లో పడ్డాం. సనాతన ధర్మం సనాతనమైనటువంటిది, అది హిందూ మతం. హిందూ మతం అని ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాను మీకు. ముందు ఇక్కడ సనాతన ధర్మం అనే అనుకోండి, దాంట్లోనే నిలబడండి. సనాతన ధర్మం ఏమిటి? సత్యం, జ్ఞానం, అనంతం. ఆ ధర్మంలో మనం నిలబడాలంటే మనం ఆ మూడిటి అర్థం తెలుసుకోవాలి. ఆ మూడిటి అర్థం ఎలా తెలుసుకోవాలంటే అదే భగవద్గీత చెప్పింది. ఆ మూడిటి అర్థం మనకు ఎలా తెలియాలంటే, ఒరే నాయన నువ్విప్పుడు అసత్తులో ఉన్నావురా. అసత్ అంటే నాకేం తెలియదు కదా, అదేంటో, ఆ దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు. ఉన్నాడు అంటే సత్తు, లేడు అంటే అసత్తు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను అడుగుతా దేవుడు ఉన్నాడా అని. ఎవరినన్నా అడగండి, వాళ్ళు ఏమంటారు? ఉన్నాడని ఎట్లా చెప్తున్నారే? ఏమో అబ్బా మేము చూడలే కాబట్టి లేడేం. ఏమని లేడేం మేము అంటలేదండి, మేము ఉన్నాడనే అంటున్నాము. కాదు, మీరు పైకి మాట్లాడింది ఉన్నాడు అంటున్నారు. నిజంగా మీకు కష్టం వచ్చినప్పుడు ఏ దేవుడు ఉన్నాడబ్బా, దేవుడు ఉంటే ఇట్లా జరుగుతుందా, దేవుడు లేడు ఏం లేడు పా అంటున్నారా లేదా? మరి దేవుడు ఉన్నాడు అని నేను అడగంగానే చెప్తున్నారే, మరి ఆ లేడు అని ఆ నోట్లోనే అంటున్నారే అంటే మీరు పైకి ఉన్నాడంటారు, నిజంగా ఉన్నాడని మీకు నమ్మకం లేదు. పోనీ ఉన్నాడంటే ఎవడన్నా చూశాడట్రా? మేము చూడలేదబ్బా. మరి ఉన్నాడని ఎందుకు చెప్తున్నావురా? ఏమో పెద్దవాళ్ళు చెప్పారు దేవుడు ఉన్నాడు అని, మేము కూడా ఉన్నాడు అంటున్నాం. అంటే దేని మీద ఆధారపడింది? నమ్మకం మీద ఆధారపడింది. అంటే మీ అమ్మను నువ్వు నమ్మావు, మీ నాన్నను నువ్వు నమ్మావు, వాళ్ళు దేవుడు ఉన్నాడు అన్నాడు, నేను ఉన్నాడు అంటున్నా. వాళ్ళు మేము హిందువులము అన్నారు, నువ్వు కూడా నేను హిందువుని అన్నా. మీ అమ్మ నాన్న మేము క్రిస్టియన్లము అన్నాడు అనుకో, నేను కూడా క్రిస్టియన్ని అంటావు. అంటే దేని మీద ఆధారపడి నువ్వు అంటున్నావు? నమ్మకం మీద ఆధారపడి నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావు కదా. నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలి మనం. అది ఎవరికీ తెలియదు. రామనాథం గారికి తెలుసు, మిగిలిన వాళ్ళకి అది తెలియదు. అది చెప్పేవాడు ఎవడు దొరకడు. ఒకవేళ ఎవడైనా చెప్తాడంటే వాడు ఏమంటాడు? ఒరే నువ్వు నాకు ఎంత డబ్బు ఇస్తే నేను చెప్తాను కదా, అంత డబ్బు మన దగ్గర ఉండదు, లేకపోతే సేవ చేస్తే చెప్తాను, ఏదో చెబుతాడు. అది పెట్టి దాన్ని కొనుక్కోలేక మనం దాన్ని వదిలేస్తున్నాం. వాడికి ఏదో చెయ్యాలి మనం, అలా చేస్తేనే వాడు ఒప్పుకుంటున్నాడు. అసత్తు నుంచి సత్తులోనికి వెళ్ళు. మన సనాతన ధర్మంలో ప్రేయర్ ఏమిటంటే అసతోమా సద్గమయ. ఇదే నేను భగవద్గీత భారతీయత అనే పేరుతో దగ్గర 4-5 సంవత్సరాల కిందట రాశాను. దాన్ని ప్రింట్ చేసి మీకు అప్పుడే ఇచ్చారు. నిన్న అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళిలో కూడా అది పెట్టించాను. కానీ మీలో ఎంతమంది చదివారు, ఎంతమందికి ఎంత అర్థమైంది? ఒక్కసారి చెయ్యొద్దండి తల్లి. అర్థమైందా అమ్మా నీకు? ఏమర్థమైంది?
చదివావు, ఏమర్థమైంది? ఏమర్థం కాలేదు కాబట్టి ఇంకేం వద్దులే అని ఊరుకున్నా. మీరెవరు చదవనేలేదు కాబట్టి మనకు దాని మీద అభిరుచి లేదు కదా. మాకు కనపడితే మేము ఒప్పుకుంటామంటారు. ఎట్లా కనపడతాడు? మనం దానికోసం కృషి చేయకుండా. అసతోమ సద్గమయ. మేము ఇప్పుడు అసత్తులో ఉన్నాము. అసత్ అంటే ఏమిటి? దేవుడు ఉన్నాడో లేడో మాకు తెలియదు. ఊరికే నమ్మకం మీద మా ఫౌండేషన్ నిలబడి ఉంది. ఉన్నాడు అని చెప్తే ఉన్నాడు అని 10 మంది చెబుతుంటే ఉన్నాడని మేము అంటాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏమిగా ఉన్నాడు? రాయిగా ఉన్నాడు, బొమ్మగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడు. ఇందులో మనం ఎక్కడ ఓటేస్తున్నాం? దేవుడుగా ఉన్నాడు. దేవుడుగా ఉన్నాడు అనకపోతే మనం వెళ్ళి ఇంత కష్టాలు పడి నడిచి చచ్చేటట్టు వెళ్ళండ్రా. మనం కాదు, చిన్న బిడ్డని మొన్న 1 సంవత్సరం పాపని మేము నడిపిస్తామని మొక్కున్నాం. 4 మెట్లైనా మేము ఎక్కించాలి అని ఎక్కించారు ఆ పల్లెలు కదా. అంటే దేవుడు ఉన్నాడు అని అంత నమ్ముతున్నాం. వెంకటేశ్వర స్వామిది మళ్ళీ నేను దేవుడు కాదని చెప్పాను అని అనవకండ్రా. అసత్తులో నుంచి సత్తులో, అసతోమ సద్గమయ. ఇదేమన్నా సంస్కృతం రావాలా మనకు? సరే. తమసోమ జ్యోతిర్గమయ. తమస్సులో నుంచి జ్యోతిస్సులోకి వెళ్ళాలి. తమస్సు అంటే ఏమిటి? అజ్ఞానము, అంధకారము, తెలియకపోవడము. చీకట్లో ఏం తెలీదు. దాంట్లో నుంచి జ్యోతిషు కాంతిలోనికి వెళ్ళాలి. ఎప్పుడు చీకట్లోంచి కాంతిలోకి వెళ్ళాలంటే నాకేం కావాలి? ఒక టార్చ్ లైట్ కావాలి కదా. ఇదంతా చీకటే ఉంది. నాకేం కావాలి? ఒక దీపం కావాలి. టార్చ్ లైట్ లేకపోతే, టార్చ్ లైట్ మరీ పెద్దదేమో, నా చేతిలో క్యాండిల్ అన్నా కావాలి. ఏమీ లేకపోతే నా సెల్ ఫోను లైట్. మన కరెంటు పోగానే ఏం చేస్తాం? సెల్ ఫోన్ ఆన్ చేస్తాం. అంటే ఒక లైట్ కావాలి. ఎందుకు కావాలి? చీకటిలో నాకేం కనపడదు కాబట్టి వెలుతురు కావాలి. ఆ వెలుతురు కావాలంటే ఇక్కడ దీపం ఏమిటి? కరెంట్ ఉందా లేదా నాకు అక్కర్లేదు, సోలార్ ఉందా లేదా నాకు అక్కర్లేదు. నా దగ్గరే వెలుతురు ఉంది. నా దగ్గర ఏముంది? నా బుద్ధి దర్పణంలో ప్రకాశించేటువంటి పరమాత్మ యొక్క చైతన్యం జ్ఞానం అనే పేరుతో ఉంది. నీకు కళ్ళున్నాయా అని ఎవరన్నా అడిగితే నాకు కళ్ళున్నాయి అని చెప్తాం. ఉన్నాయి కదా. ఎట్లా చెబుతున్నాం? కళ్ళు నేను చూస్తున్నా, ఇది నాకు కనపడింది, అందుకని నాకు కళ్ళున్నాయి. పైగా నాకు కళ్ళున్నాయి అని చెప్పడానికి నాకు 2 కళ్ళు ఉన్నాయి చూడండి అని మీకు చూపెట్టగలను కదా. కళ్ళున్నాయా లేదా అని అడిగితే కళ్ళున్నాయి. బుద్ధి ఉందా లేదా అని అడిగాను అనుకోండి, నాకు చూపెట్టండి మీ బుద్ధిని కదా. ఏ పదార్థాన్నైనా అది ఉన్నదా లేదా అని అడిగితే దాని ఫంక్షన్ నుంచి దాని ఉనికిని మనం ఒప్పుకోవాలి. దాని ఫంక్షన్ అంటే అది పని చేసేదాన్ని బట్టి, అది పని చేస్తేనే దాన్ని ఒప్పుకోవాలి కదా. ఫ్యాన్ తిరుగుతోంది అంటే గాలి ఇస్తేనే ఫ్యాన్ తిరగడం కదా, లేకపోతే ఫ్యాన్ పని చేయటంలే. అట్లా నీ బుద్ధి ఉందా అని నిన్ను అడిగినప్పుడు నాకు బుద్ధి ఉన్నది అని నువ్వు చెప్పాలంటే బుద్ధి పని చేయాలి. బుద్ధి ఏం పని చేస్తుంది? బుద్ధి విచక్షణ చేస్తుంది. విచక్షణ అంటే ఏమిటి? ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే పనిని బుద్ధి చెయ్యాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది నిరాకారం. నిరాకారానికి బుద్ధి ఉండదు. బుద్ధి ఉండాలి అంటే నేను కొంచెం సగుణ సాకారంలోకి దిగాలి. అంటే ఎక్కడికి దిగాలి? నేను అస్థిభాతిలోకి రావాలి. మీకు అందరికీ ఇవి తెలుసు కాబట్టి మీకు నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చెయ్యను, మీకే తెలుసు. అస్థిభాతిలో ఏముంటుంది? అస్థి అనేటువంటి నా శరీరం ఉంటుంది,
నా శరీరం కనిపిస్తుంది, నా శరీరంలో 24 తత్వాలు ఉంటాయి, కాబట్టి దానిలో కూడా బుద్ధి ఒకటి, నా బుద్ధి నా దగ్గర ఉండబట్టే నేను మనుషుల్ని ఒక్కరవ జరగండర్రా అని చెప్పి నడిచిపోతున్నా. లేకపోతే నాకు బుద్ధే లేదనుకోండి, వాళ్ళని తొక్కుకుంటూ పోతా. అప్పుడు నాకు బుద్ధి ఉంది. ఎవడికి వాడు ఆలోచించుకుంటారా. కాబట్టి అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. ఇక్కడ తమస్సే ఉంది, నాకేం తెలియటం లేదు. దాంట్లో నాకు జ్యోతి ఏమిటంటే నా బుద్ధిలో, నా బుద్ధి అంటే అస్థిభాతిలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి దాని కిరణాలు పడి ప్రకాశించి నాకు దారి చూపించాలి. బుద్ధి ఉన్నవాడు సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేస్తాడు. బుద్ధి లేనివాడు, వాడికి మార్గం తెలియదు. కాబట్టి బుద్ధి ఉన్నవాడు ఎందుకు ప్రయాణం చేస్తున్నాడు? అన్ని ఇంద్రియాల్లాగా బుద్ధి కూడా జడమే కదా. మరి దాంట్లోకి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మ యొక్క శక్తి దాంట్లో ప్రతిబింబించి ఆభాస జ్ఞానం, పొద్దున చెప్పారు, ఆ ఆభాస జ్ఞానం అనేది ఆ బుద్ధిలో కనపడాలి నాకు. అది నా దగ్గర ఉన్నదా లేదా అంటే నేను ఎవరిని తొక్కుకుంటూ పోకుండా అమ్మ కాస్త దారి ఇవ్వండి అని అడిగి, ఒకవేళ మీరు దారి ఇవ్వక వినపడక ఎట్లా ఉంటే నేను చేతులతోనన్నా మిమ్మల్ని పక్కకు నెట్టి దారి చేసుకొని నేను వెళ్ళాలి. అది బుద్ధి ఉన్నవాడి లక్షణం. అప్పుడు వాడి బుద్ధిలో ఉన్న ఆ క్యాండిల్ని వాడు ఉపయోగించుకుంటున్నాడు. అంతేనా? అర్థమవుతున్నదా అందరికీ? కాబట్టి తమసోమ జ్యోతిర్గమయ అంటే ఆ తమస్సులో నుంచి చీల్చుకుని వెళ్ళడానికి అట్లా బుద్ధిని ఉపయోగించిన వాడికి అది కనపడుతుంది. ఏది కనపడుతుంది? సత్యం జ్ఞానం అనంతం అన్నటువంటిది. లేని వాడికి కనపడదు. ఎందుకు మాకు కనపడటం లేదు అంటే ఇది కారణం. సరే, 2 అయిపోయినాయి. సనాతన ధర్మంలో మనకి 2 వచ్చినాయా, అర్థమైంది. రేపటి నుంచి ప్రయత్నిస్తే మన స్వాధీనం అవుతాయి కదా. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. ఇది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి విషయం. సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ట్రూత్, అది సత్యం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇప్పుడు చెప్పారు కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నారంటే అది మీకు నోటికి రావాలి కదా. అది తద్ధర్మార్థ కాలంలోనే ఉంటుంది. అది ఎప్పుడో భూతకాలంలో ఉండి, వర్తమానంలో ఉండి, భవిష్యత్తులో ఉండి ఉండక అట్లా పోదు, అది ఉంటుంది. అలా మృత్యోర్మ అమృతంగమయ. మనందరికీ తెలుసు, వేదాంతం విన్నా వినకపోయినా మనం అందరము ఒకానొక రోజు మరణిస్తాం. ఎవ్వడు కూడా నేను ఇక్కడ ఎప్పటికీ ఉంటానని చెప్పగలవాడు ఇప్పటి వరకు ఇవ్వలేడు కదా. బ్రహ్మదేవుడు కూడా చెప్పలే. బ్రహ్మదేవుడు చెప్పలేదని మీకెట్లా తెలుసండి? బ్రహ్మ ప్రళయం అంటున్నారు కదర్రా కదా. బ్రహ్మదేవుడు కూడా ప్రళయంలో ఆయన కూడా ఆయన సృష్టించినటువంటి ప్రపంచాన్నంతా వెంటబెట్టుకొని పోయి మొత్తం వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ పునః సృష్టి ఆరంభమవుతుంది. మరొక బ్రహ్మగారు వస్తారు. ఇది కదా మనకు తెలిసింది కదా. కాబట్టి బ్రహ్మే ప్రళయంలో మరణిస్తూ ఉంటే బ్రహ్మ సృష్టించిన మానవులు మరణించరా? మానవులే కాదు, జంతువులు అందరం చచ్చిపోతాం కదా. మృత్యువు మన వెన్నంటి ఉంది. ఎవరైనా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే అంటే అయ్యో మేము చస్తున్నాంరా అంటారు. కష్టంలో ఉన్నవాడు ఏమంటాడు? చస్తున్నారా నాయన అంటాడు. చావద్దురా నాయన అని వాడి భుజం మీద మెల్లగా ఇట్లా అంటాను చూడండి. ఎవడికైనా, తెలిసిన వాడికైనా తెలియని వాడికైనా కదా, ప్రతి వాడిని ఎక్కడ తడతాం మనం? భయపడద్దులే, నీవు గడ్డం పట్టుకుంటావా? ఆహా, నెత్తి పట్టుకుంటావా?
సత్యం ఇక్కడ ఉంది కదా, పట్టుకోవచ్చు కదా. ఆహాలే, రోగం వచ్చిన వాడిని కూడా ఇక్కడే అంటాం. ఎవరినన్నా మనం సముదాయించాలంటే కదా ఎక్కడ నిమురుతాం? ఎందుకు వీపు మీద ఎందుకు నిమురుతున్నాం? ఎవరన్నా ఆలోచించారా? అమ్మ మాకు తెలియదమ్మా, ఏమో మా అమ్మ నిమిరింది, మేము కూడా నిమిరాం. అదే వచ్చిన తిప్పలు. కాపీలు కొట్టే సంగతే మనకు మొదటి నుంచి. ఎందుకు అని మనం విచారించనురా, మన కర్మమేమో నాకు అర్థం కాదు. అందుకని నేను ఇంత బాధతో చెప్తా. బాధతో కాదు, తిట్టి కూడా చెబుతా, కోప్పడి కూడా చెబుతా, రేపటి నుంచి కొట్టి కూడా చెబుతా. అయినా కూడా వినకపోతే మీ కర్మని వదిలేస్తా కదా. మృత్యోర్మా అమృతం గమయ. నాకేం కావాలంటే మృత్యువు. ఇప్పటికే నువ్వేమైనావంటే మొట్టమొదట అసతోమ సద్గమయ అన్నప్పుడు నువ్వు ఎటర్నల్లోనే ఉన్నావు. ఎప్పుడైతే కిందికి దిగావు అంటే బుద్ధి ఉంది, నాకు బుద్ధికి ఒక లైట్ ఉంది, తమసోమ జ్యోతిర్గమయ అనేప్పటికి అస్థిభాతి లెవెల్కి వచ్చావు. అంటే దేహం లెవెల్కి వచ్చావు, బుద్ధి లెవెల్లో లేవు. నేను మృత్యువు పొందడానికి రెడీగా ఉన్నాను. మృత్యువు నా వీప్ మీద ఉంది, వీప్ మీదనే ఉంటుందట. మనం ఎక్కడికి పోతే మన మృత్యువు మనతోనే వస్తుంది. మృత్యుదేవత ఎక్కడో లేడు, వాడు సరిగ్గా మనం చచ్చిపోయేటప్పటికి లాస్ట్ విజిటర్ ఎవడ్రా అంటే వీడే. ఈ వెనక వాడు ముందుకు వచ్చి నుంచుంటాడు. ఆఖరుగా మనం విజిట్ చేసేది వీడు. ఈ విజిటర్ వచ్చిన తర్వాత ఇంకా మనకెవ్వడు కనపడడు. అంతకుముందు మనం హాస్పిటల్లో ఉంటే మనని చూడటానికి వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ చూశాను, గుర్తుపడుతున్నాడు. ఏమ్మా గుర్తుపడుతున్నాడా? గుర్తుపడుతున్నాడమ్మా. సుజాతని సుజాత అన్నాడు, మాధురిని మాధురి అన్నాడు, కాచాయిని కాచాయి అంటున్నాడు. కాబట్టి వాడికి ఇంకా జగత్తును గుర్తుపట్టేటువంటి స్థితిలో ఉన్నాడు. మృత్యు ఎప్పుడైతే వచ్చి ఎదురుగా నిలబడతాడో కదా, ఆ తర్వాత విజిటర్లు కనపడరు. లాస్ట్ విజిటర్ వాడే. ఎవడు? మృత్యువు. వీడు వచ్చిన తర్వాత వీడు మన్ని లాక్కుని పోతాడు. ఎవరిని లాక్కుపోతాడు? ఎవడైతే దేహం నేను అనుకున్నాడో, ఎవడికైతే మరణం ఉంటుంది అని శాస్త్రం చెప్తున్నదో వాణ్ణి లాక్కుపోతాడు. ఎవడికి మరణం ఉంటుందని చెప్తోంది శాస్త్రం? నాది చచ్చిపోతుంది, నేను చావను. అందుకని నీకు బుద్ధి ఉంది కాబట్టి ముందు నేనును నాదిని ముందు విడగొట్టుకోరా. అదే నిత్య అనిత్య వస్తు వివేక జ్ఞానం. అర్థమైందా? సనాతన ధర్మం ఏం చెప్తోంది? నిత్యాన్ని అనిత్యాన్ని విడగొట్టుకోమన్నారు. బ్రిటిష్ కామన్వెల్త్లో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఆ భారతదేశ స్త్రీలందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. అంటే భారత స్త్రీలు ఎట్లా ఉన్నారు? వాళ్ళు చావుని లెక్క చేయటంలే. అందుకనే వాళ్ళు ఎలా వస్తున్నారు? స్వాతంత్ర్య ఉద్యమంలో వాళ్ళు దేహాలు పోతే పోతాయి, నేను అనేవాడిని చావను. వాళ్ళందరికీ తెలుసని మీకు తెలుసా అంటే తెలియకపోతే అంత తెగించి రారు. వచ్చారు కదా. స్వాతంత్ర్య పోరాటంలో ఎంతమంది పాల్గొనలేదు? ఎంతమందో ఎందుకు, ఝాన్సీ లక్ష్మీబాయి చాలు. మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధం ఆవిడే చేసింది. భర్త చనిపోయినాడు, చిన్న బాబు, అది దత్తు తీసుకున్న పిల్లవాడు, వాడిని వెనక కట్టుకొని వీపుకి కదా గుర్రం మీద ఎక్కి మొట్టమొదట యుద్ధం చేసింది ఝాన్సీ లక్ష్మీబాయి కదా. 15వ శతాబ్దం 1562 ఏదో నాకు అంత బాగా గుర్తులేదు, అంతే ఉంటుంది. సంవత్సరాన్ని తప్పు చెప్పానేమో, కానీ నాకు గుర్తున్నంత వరకు భారత స్త్రీలు ఎటువంటి వాళ్ళు అంటే మృత్యువును లెక్క చెయ్యరు.
కదా. మరి దేన్ని లెక్క చేస్తున్నారు? వాళ్ళంతా ఆర్తులు అర్ధార్థులు కాదు. ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞానీచ భరతర్షభ, వాళ్ళంతా జ్ఞానులు అన్నారు. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు. ఎందుకర్రా మనకు అంత గొప్ప పేరు వచ్చిందో చెప్పనా? మనం ఇట్లా కూర్చుని పాఠాలు చెప్పుకోకర్లే. అసలు మన పెద్దలందరూ అలాంటి వాళ్ళు. మరి మనము, నేను స్త్రీలను ఒక్కదాన్ని అన్నా అనుకోండి, బ్రిటన్ కామన్వెల్త్లో స్త్రీల గురించే మాట్లాడారు, అందుకని చెప్పారు. పురుషులు లేకపోతే స్త్రీలు వచ్చారు కాదు, మీది కూడా చాలా చెబుతారు, చాలా ఉంది. మళ్ళీ అమ్మ ఏంటి ఇట్లా వాళ్ళ మీదే చెప్పుకుంటున్నారు అనుకుంటారు. మీరు మొత్తం వినరు కదరా నాయన, నన్ను ఏం చేయమంటారు? మీరు మొత్తం చెప్పరు కదా అమ్మ అనండి. మీరు టైం పెట్టుకుంటారా, నేను ఖచ్చితంగా చెబుతా. నాకు తెలిసిందంతా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. ఇన్ రిటర్న్స్ నాకేం అక్కర్లేదు, మీకు అది అర్థమైతే నాకు చాలు. ఏమ్మా, మృత్యోర్మ అమృతంగమయ, వాళ్ళు దేహాన్ని తృణప్రాయంగా వదిలేస్తున్నారు. వాళ్ళకి చావు అంటే లెక్క లేదు. చావడానికి అంత చావడానికి వచ్చారని నువ్వు ఎట్లా చెప్తున్నావని అడిగితే, ఏమా, భర్త మరణించిన శవం మీద, అది శవం, దాన్ని చితిమంటలలో కాలుస్తూ ఉంటే సతీ సహగమనం అనే పేరుతో తనకు తానే ఆ స్త్రీ వెళ్ళి ఆ చితి మీద పడుకుంటుంది. అది దురాచారం అని తర్వాత తీసేశారు. అది ఎందుకు పడుకుందో ఆమె చెప్పమంటారా నన్ను? అప్పటికే మొఘల్ సామ్రాజ్యం వచ్చింది. ఆ తురుష్కులందరూ ఏం చేశారంటే పురుషులందరినీ తీసుకుపోయి వాళ్ళు నానాక హింసలు పెట్టారు, చాలా హింస పెట్టారు. కానీ వాళ్ళు ఎంత హింస పడినా పర్వాలేదు. భార్యలు కనుక వాళ్ళకి, భార్యలో అమ్మలో చెల్లెళ్ళలో పితా పుత్ర భ్రాతృస్య భర్తారమేవ, దీనికి 4 మగవాళ్ళతో సంబంధం ఉంటుంది ప్రతి స్త్రీకి. పితా పుత్ర భ్రాతృ భర్త. అట్లాగే ప్రతి పురుషుడికి కూడా తన తల్లి, తన చెల్లి, తన భార్య, తన కూతురు, 4 ఆడవాళ్లతో సంబంధం ఉంటుంది. ప్రతి మగవాడికి ఒక పెళ్ళాంతో సంబంధం కాదు. ఒక్క మగవాడు ఉన్నాడంటే వాడికి 4 ఆడవాళ్లతో సంబంధం. ఏమ్మా, పితారక్షతి కౌమారే భర్తారక్షతి యవ్వనే పుత్రారక్షతి వార్ధక్యేన స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అన్నాడు మనువు. మనువు చెప్పింది ధర్మం. మళ్ళీ చెబుతా. అమ్మో, మళ్ళీ చెప్పడానికి నాకు టైమే లేదే. కాలేజీల్లో అయితే సంవత్సరం టైం ఇస్తారు మాకు, మీకు పాఠం చెప్పడానికి. ఇక్కడ మీరు 1.5 టైం ఇస్తారు కదా. అయినా నా 1.5లో పూర్తి చేయగలిగినంత చేస్తా. కొంచెం ఎక్కువ చేసినా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాబట్టి వినండి. మీకు ఎక్కడ పుస్తకాల్లో దొరకదు. కాస్త కష్టమైనా వినండి. అన్నం కావాలంటే రాత్రికి మళ్ళీ వండిచ్చినా పెడతాం, తింటామంటే కదా. ఇంత అన్నం మనస్సుకు పెట్టిన తర్వాత ఆ అన్నం ఎందుకురా, ఏం అక్కర్లే. సతీ సహగమనం చేసేవాళ్ళు ఆ స్త్రీలు. ఎందుకంటే బయటి వాళ్ళకి దొరికితే వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు ఏమైనా ఏం చేసేవాళ్ళంటే ఒక నల్లపూసలు నిఘా కట్టేసి వాళ్ళని భార్యలుగా ఉంచుకొని, వాళ్ళ భార్యల్లో ఒక భార్య కాదు, వాళ్ళకి ఎంతమంది అన్నా ఉండొచ్చు. వీళ్ళు ఏం చెయ్యలేని పరిస్థితిలో వాళ్ళకి లొంగిపోవలసి వచ్చి అట్లా సంతానాన్ని కన్నవాళ్లే. ఇప్పుడు ప్రజెంట్ తురుష్కులం ఇక్కడ ముస్లింలు అంటున్నారు చూడండి, వీళ్ళందరూ వాళ్ళే. అంటే వీళ్ళందరూ మనవాళ్ళు, వాళ్ళు నిజంగా ముస్లింలు కాదు. మరి వాళ్ళందరూ ముస్లింలు అంటున్నారు కదండి, క్రిస్టియన్లు అంటున్నారు కదా. వాళ్ళు క్రిస్టియన్లు కాదు, వాళ్ళు ముస్లింలు కాదు, వాళ్ళు సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వాళ్ళు. మరి ఎందుకు అట్లయినారు? అప్పుడు ఎందుకైందంటే శంకర భగవత్పాదులు చెప్పకముందు, భగవత్పాదులు రాకముందు, శంకర భగవత్పాదులు వచ్చి ఏం చేశారంటే, అంతకు ముందు సంగతి మనుష్యులందరూ, శంకర భగవత్పాదులు రాకముందు బౌద్ధము జైనము అని 2 మతాలు బాగా వ్యాప్తి చెందినాయి.
సనాతన ధర్మంలో నుంచి పుట్టాయి అవి రెండు. హాఫ్ నాలెడ్జీతో తెలిసి తెలియని వాళ్ళందరూ, బుద్ధుడు కూడా అలాంటి వాడే. ఎందుకంటే బుద్ధుడు మనోమయ కోశం వరకే తెలుసుకున్నాడు. బుద్ధుడు చాలా గొప్పవాడని మీరు అనుకుంటున్నారు. బుద్ధుడు మనోమయ కోశం వరకే తెలుసుకుని మనస్సు ఒక్కటే కోరికలే దుఃఖాలకి హేతువు అని కనుక్కున్నాడు. దాన్నే అందరికీ ప్రచారం చేశాడు. బౌద్ధ మతము, జైన మతము అనే జైన మతం కూడా వచ్చింది. ఈ రెండు మతాల్లో ఏం చేసేవాళ్ళంటే మనుష్యులని అహింస పరమో ధర్మ, ఎవరిని హింస చేయకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు కదా. మనం కూడా ఎటర్నల్ ట్రూత్ని గురించి ఆలోచించాలి. మీరు అది కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తేనే దొరుకుతుంది. ఎటర్నల్ ట్రూత్ ఏమిటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. మర్చిపోకండి. దాన్ని సనాతన ధర్మం. సనాతన ధర్మంలో ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే మీరు సైలెంట్గా కూర్చోవాలి, మీరు మెడిటేషన్ చెయ్యాలి, మీరు ఇంకేమీ ఆలోచించకూడదు. ఆలోచించకపోతే నీకు తమసోమా జ్యోతిర్గమయ ఎట్లా తెలుస్తుంది? ఎప్పుడైతే ఇట్లా చెప్పారో కొత్త మతాల్లో చేరడం కోసం చాలామంది మనుష్యులు, పురుషులందరూ ఆల్మోస్ట్, అరే నేను బౌద్ధ మతంలో చేరకపోతే ఎట్లా, నేను బౌద్ధ మతంలో సంఘమిత్ర వాళ్ళందరూ కూడా అన్ని దేశాలకు వెళ్ళి, ఒకప్పుడు మన దేశం భారతదేశం ఎట్లా ఉండేదో తెలుసునా? తూర్పున బ్రహ్మ ప్రాంతం, బ్రహ్మ ప్రాంతం అంటే బర్మా, బర్మా మనది. పశ్చిమ సోమనాథం, ఆసేతు హిమాచలం మధ్యనున్న ఈ దుబాయ్ కంట్రీస్ అన్నీ ఉన్నాయే, ఇవన్నీ మనవి. ఆ దేశాలు వాళ్ళవి కావు. అది భారతం. అఖండ భారత్ అనే దాని పేరు. అఖండ భారత్ అంటే ఇది ఖండ భారత్. ఇప్పుడు మన దగ్గర ఉన్నది ముక్కైన భారత్, అఖండ భారత్. అటువంటి జైన బౌద్ధ మతాలు రెండు వ్యాప్తి చెంది అన్ని బర్మాకి, శ్రీలంకకి అంతా పోయి చెప్పినాయి. ఈ పురుషులంతా కూడా నిర్వీర్యమైపోయినారు. ఏం చెయ్యక్కర్లేదు, అహింసాపరం. మనకు సనాతన ధర్మం కావాలంటే హింస చేయకూడదు, ఎవరిని చంపకూడదు. ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు, గాంధీ గారి సిద్ధాంతం. అట్లా తయారైపోయినారు పురుషులు. ఎప్పుడైతే యుద్ధ విద్యలన్నీ మానుకుని లొంగిపోయారో స్త్రీలందరినీ రక్షించడం వాళ్ళకి చేత కాలేదు. ఎప్పుడు స్త్రీలను రక్షించడం వాళ్ళకి చేత కాలేదో ఆ రోజున వాళ్ళు ఏం చేశారు? వీళ్ళని చంపుకోకూడదు, ఎందుకంటే మరి వాళ్ళు సహగమనాలు చేసి చచ్చిపోతున్నారు కదా. చచ్చిపోతే ఫర్ ఎవర్ ఇంకా ఉండదు అమ్మ. మనం చంపుకోకూడదు, వాళ్ళని మనం బతికించుకుందామంటే వాళ్ళు ముస్లింలు ఎత్తుకుపోకుండా మనం కాపాడు. 800 ఏళ్ళు పరిపాలించారు వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళన్నా 200 ఏళ్ళే. మీకు చరిత్ర తెలియదు. 800 సంవత్సరాలు పరిపాలించారు వాళ్ళు. ఆ 100 సంవత్సరాలు అంటే ఒక లైఫ్ టైం రా. మన తాత ముత్తాత కూడా కాదు. ఎంతమంది ముందరో చూడండి కదా. అన్ని సంవత్సరాల క్రిందటి సంగతి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. వాళ్ళు ఇంకా స్త్రీలని రక్షించలేక మీరు ఇంట్లో ఉండండి అమ్మా, మీరు బయటికి పోవాకండి, మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో బయటికి పోకూడదు. ఆ ఇంట్లో ఉండే పద్ధతిలోనే ఇప్పుడు ముస్లింలందరికీ బుర్కాలు వేశారు. ఎందుకంటే వాళ్ళు బయటికి పోకూడదు, గుడికి కూడా పోవక్కర్లేదు, మీరు ఇంట్లో ఉండండి, ఎందుకంటే మీరు ప్రాణాలతో ఉంటే మాకు చాలు. అట్లా మీరు స్కూళ్ళకి వెళ్ళొద్దు, మీరు చదువుకోవద్దు. మీకు భర్తకి ఏం తెలిస్తే నీకు అది తెలిసినట్టే కదా. భర్త ఉపదేశం చేసేవాడు ఏదైనా తెలియాలంటే భార్యకి. అందుకని పతియే ప్రత్యక్ష దైవం. వాడు చెప్పినట్టే విను, వాడు చేసిందే విను, చేయించుకో కదా. ఇంట్లోంచి బయటికి పోవాకు. బయటికి పోతే వాడు ఎత్తుకుపోతే మేము కాపాడుకోలేము. అర్థమవుతుందా అమ్మా మీకు? అట్లా వచ్చింది. ఎప్పుడు
విదేశీ దండయాత్రల వల్ల మన స్త్రీ లోపలికి వెళ్ళిపోయింది. బ్రిటిష్ వాళ్ళ టైంలో కొంచెం మనకి స్వతంత్రం వచ్చింది, ఎందుకంటే వాళ్ళంతా పోయినారు. కొంత స్వతంత్రం వచ్చి ఆడవాళ్ళని బయటికి రావచ్చు, మీరు కూడా చదువుకోవచ్చు, ఏవో కొంత పెట్టారు. సనాతన ధర్మం కాస్త గుంటలో పెట్టి గంట పెద్ద గంట వాయించేసాం, అయిపోయింది. ఏమ్మా, మన శాస్త్రం ఏం చెప్పిందంటే సనాతన ధర్మాన్ని ఉత్తరమీమాంస చెప్పింది. పూర్వమీమాంస ధర్మం చెప్పింది. దాన్ని ధర్మం అంటారు. ధర్మానికి సత్యానికి తేడా ఏమిటంటే సత్యం ఏ కాలంలోనైనా మారదు. ధర్మం కాలానికి అనుగుణంగా మారుతుంది. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు సత్యం, ఈ మూడు సత్యాన్ని చెప్పినాయి. ఏమ్మా, పురాణాలు నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు చూడండి, ఇది అష్టాదశ పురాణాలు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకునే స్థితి మనుషులు కోల్పోయారు. ఎందుకు కోల్పోయారు? సనాతన ధర్మమే లేకుండా పోయింది. వీళ్ళని ముందు కాపాడుకోవడమే పెద్ద కష్టమైపోయింది. అందుకని ధర్మాన్ని ఉపదేశించారు. ధర్మం చెప్పేవన్నీ పురాణాల్లో ఒక కాలం ధర్మం మరొక కాలంలో మారుతుంది, సత్యం మారదు. అందుకని సత్యానికి సనాతన ధర్మమని, ధర్మానికి అధునాతన ధర్మమని పేర్లు పెట్టారు. మీకు ఈ పదాలు రాకపోతే బోర్డు లేదా సరే, బోర్డు మీద నేను బ్రెయిన్లోనే రాసుకున్నా, మీకు ఒకవేళ రాసుకోలేకపోతే రాసుకోండి. సనాతన ధర్మం, ఇది ధర్మమే. సనాతన ధర్మం మారదు, అధునాతన ధర్మం మారుతుంది. అధునాతన ధర్మం అంటే మోడర్న్, సనాతనం అంటే ఎటర్నల్. ఏంరా మళ్ళీ పోతుంది? అరే ఇంత పాడైపోయినామే, మనకు తెలియక, చెప్పేవాడు లేక కదా, నిజంగా చెప్పేవాడు లేక కదమ్మా, ఎంత పాడైపోయినావు కదా. వినండి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మకి దేహంతో సంబంధం లేదు. అది ప్రజ్ఞానం బ్రహ్మ, దాన్ని గురించి తెలుసుకునేది. అది ఉత్తరమీమాంస అంతా కూడా అదే చెప్పింది. ఉపనిషత్తులన్నీ అవే చెప్పాయి. ఒకప్పుడు గార్గి అనేటువంటి మహాతల్లి, గార్గి అనే ఆమె అన్మ్యారీడ్ ఉమెన్, గార్గి పెళ్లి చేసుకోలే. అందుకని వాళ్ళని ఏమంటారంటే బ్రహ్మవాదిని అంటారు. బ్రహ్మవాదిని అదొక ప్రొఫెషన్. నేను ఈ ప్రొఫెషన్ కోసం వివాహం చేసుకుంటే నాకు అన్ని అడ్డంకులు వస్తాయి, నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి విషయాన్నే చెప్పడం కోసమే ఉండి, ఆ సత్యాన్ని రకరకాలుగా అందరూ ఇంటర్ప్రిట్ చేయకుండా ఆమె ప్రతి పెద్ద సభలలో చేరి బ్రహ్మవాదిని అక్కడ ఆర్గ్యుమెంట్స్ చేసి దాన్ని సత్యాన్ని నిరూపణ చేసింది. ఎవరు? గార్గి అనేది. ఎవరన్నా గార్గి అన్న పేరు పెట్టుకుంటున్నారా ఈ రోజుల్లో? ఎవడు పెట్టుకోడు. ఆమె స్త్రీ. మీరు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి మాకు అంటే, గురువుగారు దేహం చాలించిన తర్వాత నేను బ్రహ్మ విద్య తెలుసుకోవాలని చాలామంది దగ్గరికి వెళ్ళా. సార్ పాపం నన్ను తీసుకెళ్ళారు, దానికి అది ఇష్టం ఉంది కదా, తీసుకెళితే ఎక్కడైనా కొంచెం తెలుసుకుని సంతోషపడుతుందేమోనని. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళితే అబ్బే మీకు సాధ్యం కాదమ్మా, ఏమి సాధ్యం కాదని ఎందుకు చెప్పారంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ యు ఆర్ లేడీ. ఎందుకు మీకు తెలియదు అంటే మీరు స్త్రీ. తుంపల్దేగా కదా. తర్వాత రెండవది మీరు సంసారి. ఎందుకంటే నాకు అప్పుడు 29 సంవత్సరాలు. మీరు సంసారి, మీకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఈ భర్త పిల్లల్ని వదులుకొని రండి, మీకు బ్రహ్మ విద్య చెప్పే పని చూస్తాం అంటే మీరు సన్యాసించండి.
అది ధర్మమా నాకు? కాదు కదా. స్త్రీనవ్వడం ఒక కారణము, నాకు పెళ్ళి భర్త ఉండడం ఇంకొక కారణము కదా, పిల్లలు ఉండడం మూడో కారణం. అంటే ధనేషణ దారేషణ పుత్రేషణ 3 వదులుకొని వస్తే బ్రహ్మ విద్య బోధిస్తాం. ఇది ఆల్రెడీ నేను కమిట్ అయినాను కాబట్టి నేను పెళ్లి చేసుకోకుండా ఉంటే అది వేరే సంగతేమో, చేసుకోకుండా పర్వాలేదు అనుకుని వెళ్ళేదాన్నేమో. కానీ అప్పటికే నాకు 3 పిల్లలు కూడా పుట్టారు గురువుగారు దొరికేటప్పటికే. కాబట్టి ఇది ఏంట్రా దీన్ని తెలుసుకోవాలి అని ఈ ప్రాచీన హిస్టరీ అంతా తెలుసుకున్నా. మీకు కూడా చెబుతున్నా, మీకు ఆ అనుమానం పొరపాటుగా కూడా రాకూడదని. స్త్రీ అన్న పదానికి స్త్రీ అని రాస్తే ఏమేమి అక్షరాలు పలుకుతున్నాయో చూడండి. ఒక సకారం పలుకుతుంది, ఒక ఈకారం పలుకుతుంది, ఒక తకారం పలుకుతుంది, ఒక క్రావడి పలుకుతుంది కదా. స్త్రీ అన్న పదంలో సత్వ రజస్ తమో గుణాలు 3 పడతాయి. ఈ 3 స్త్రీలుగా పుట్టారు. మరి పురుషుడు ఎవరండి? చైతన్యమైన వాడు పురుషుడు. వాడి పేరు చిత్. మొత్తం నిరాకారమైనటువంటి పరమాత్మలో ఏమేమి ఉందర్రా? సత్తు చిత్తు, అవి 2 కలిసి ఉండడం వల్ల ఆనందం. ఆనందం అనేది అనుభవమే కానీ సచ్చిత్తులే ఉన్నవి. చిత్తు పరమాత్మ, మనకేం అభ్యంతరం లేదు. చైతన్యం ఎప్పుడు పురుషుడు. ఇప్పుడు మనం కాలరప్ అందామా? మేము పురుషులం కాబట్టి అని కాదు. స్త్రీలో కూడా ఒక పురుషుడు ఉండాలి. అంటే మీ లోపల ఉన్న ప్రత్యేగాత్మ అంటున్నవాడు పురుషుడు. వాడిని పురుషుడు అని పెట్టుకోండి కాసేపు. నిజంగా వాడు పురుషుడు కూడా కాదు. స్త్రీ నపుంసక పురుషమూర్తియును కాక, తిర్యగమర నరాదిమూర్తియును కాక, కర్మగుణభేద సత సప్రకాశి కాక, వెనుక అన్నీ తానగు విభుదలంతు అన్నాడు. ఈ కానివాడు అయినవాడు అంటే ఇవన్నీ నిజంగా లేనివిరా. స్త్రీ లేదు, పురుషుడు లేడు, నపుంసకుడు అసలే లేడు కదా. అటువంటి వాడు పరమాత్మ. వాడెవడు? సత్యం జ్ఞానం అనంతం. అది మర్చిపోవాకండి. వాడిలో నుంచి, ఆ చైతన్యంలో నుంచి ఒక అవ్యక్తమైన శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తి త్రిగుణాత్మకమైంది. మీకు పాఠం విన్నారు కాబట్టి మీకు ఇదంతా అర్థమవుతుంది. త్రిగుణాత్మకమైన శక్తి బయటకు వచ్చింది. ఆ త్రిగుణాత్మకమైన శక్తే స్త్రీ రూపం ధరించింది. ఇప్పుడు ఎవరి దగ్గర సత్వరజస్తమో గుణాలు ఉంటే వాళ్ళందరూ స్త్రీలు. ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నాయి చెప్పండి? పురుషుడి దగ్గర ఉన్నాయి, స్త్రీ దగ్గర. కాబట్టి దేహాలన్నీ సత్వరజస్తమో గుణాలు. అర్థమవుతోంది కదా. అంటే పురుషుడైనా స్త్రీ అయినా వీళ్ళందరూ కూడా సత్వరజస్తమో గుణాత్మకమైంది. మళ్ళీ అదేంటండి అంటే మళ్ళీ అది కూడా మీకు చెప్తాను, మీకు అర్థమయ్యేటట్లు. సత్వరజస్తమో గుణాలు ఏమిటి అంటే నామరూప క్రియలు. మనస్సు ఆలోచన, ప్రాణం క్రియ కదులుతోంది, ఇది రజస్సు. మనస్సు సత్వం, శరీరం తమస్సు. ఎవడి దగ్గర ఈ 3 ఉన్నాయో వాడి శరీరాలన్నీ స్త్రీలు. అటువంటిప్పుడు రామనాథం గారి శరీరం కూడా స్త్రీయే కదా. మరి రామనాథం గారు కూడా తెలుసుకోవడానికి అర్హత లేదు అన్నాం. అంటే నాకు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం. కాబట్టి మీరు ఎట్లా తెలుసుకున్నారండి అంటే నేను స్త్రీని కాదు. ఏందమ్మా మీరు చీర కట్టుకొని మీకు అమ్మ అని చెప్పి మేమందరం అనుకుంటే మీరు స్త్రీనే కాదంటున్నారు, మీరు పురుషుడా? ఇది ఏంటి తమాషా? నేను అన్నవాడు స్త్రీ కాదు, నేను అన్నవాడు పురుషుడు. నాది అన్నది స్త్రీ. నేనును నాదిని విడదీయండి. స్త్రీ అన్నది మరణిస్తుంది, పురుషుడు మరణించడు. అమ్మో అయితే మాకందరికీ మేము చావమని మీరు పెట్టేశారా? నో నో నో, నేను అన్నవాడు చావడు.
నాది అన్నది చస్తుంది. మళ్ళీ నిత్యానిత్య వస్తు వివేకంలోకి వెళ్ళండి. నేను అన్నది నిత్యం, నాది అన్నది అనిత్యం. అంటే నాది చచ్చిపోతుంది, నేను సావు. నాది చచ్చిపోతుంది కదా. కాబట్టి మృత్యువు నుంచి అమృతత్వాన్ని పొందాలంటే చచ్చిపోయే నాదిని చావకుండా చేయటానికి ఎవ్వడికి సాధ్యం కాదు. మరి మార్కండేయులు చచ్చిపోయాడు కదా, చావనని శివుణ్ణి అడిగి చావకుండా ఉండేటువంటి తెచ్చుకున్నాడు కదండి. మనం మృత్యుంజయ మంత్రం చెప్తున్నాం కదా, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఒరే నాయనా, నేను నాది అనేవి దోసపాదు దోసపండు వలె అతుక్కునున్నైరా. ఎప్పుడైతే నీకు నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం వస్తుందో ఆ క్షణం నేను నుంచి నాది ఉర్వారుకమివ బంధనాత్. దోసపండు ఎలాగైతే పండిపోయిన తర్వాత ఆ తీగలో నుంచి బయటికి వస్తుందో అట్లా నీ నేనులో నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావురా. ఎవడు బయటికి వస్తాడురా? నా నాది బయటికి వస్తుందిరా. పచ్చికాయగా ఉన్నప్పుడు రాదురా. మరి పచ్చికాయ పండడానికి నన్ను ఏం చేయమంటావురా? పచ్చికాయ పండాలంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భస్మసాత్. ఈ పచ్చికాయ పండకపోతే అందులో నుంచి ఊడి రాదు. నేను నాదిని విడదీసుకోవాలంటే నీకు దీన్ని పండబెట్టుకోవాలి. ఇది పండాలంటే నన్ను ఏం చేయమంటావు? నాకు జ్ఞానం కలగాలి. నా జ్ఞానం లేకపోతే ఇది పండదు. జ్ఞానం అంటే ఏమిటి? నా జ్ఞానం ఉంది కదా, ఈ జ్ఞానం నీ జ్ఞానం కాదు, ప్రజ్ఞానం. ప్రజ్ఞానం తెలియాలంటే అస్థిభాతి కంటే నేను పైకి వెళ్ళాలి. అర్థమవుతోందా అమ్మా? ఇప్పుడు స్త్రీలు ఎవరో పురుషులు ఎవరో తెలిసిందా? సంతోషం. అయితే మీకు వేదం చెప్పినటువంటిది నేనును గురించి. నీ నేను సత్యం జ్ఞానం అనంతమని తెలుసుకుంటే నువ్వు ఎప్పుడు తెలుస్తుందండి నాకు ఆ మాట? నేను వ్యాప్తి చెందితే. నేను వ్యాప్తి ఎప్పుడు చెందుతానండి? ఇక్కడ సంతృప్తి కలిగితే. సంతృప్తి నాకు ఎప్పుడు కలుగుతుందండి? నా కుండ నిండితే. ఇప్పుడు నా కుండలో ఏముందండి? వెల్తి ఉంది. ఏం వెళ్తుంది? నాకు ధనేషణ, దారేషణ, పుత్రేషణ అనే 3 ఈషణత్రయాలు ఉన్నాయి. ఈ 3 నేను ఫుల్ఫిల్ కాలేదు. ఎందుకు కాలేదురా? ఎవడికైతే డబ్బులు లేవో వాడికి బ్రహ్మజ్ఞానం బోధిస్తానంటే వాడు ఓ నాకొద్దు, ముందు డబ్బులు ఇయ్యి. ఎవడికి ఆకలి అవుతున్నదో వాడు ముందు నాకు అన్నం పెట్టు, తర్వాత నీ బ్రహ్మజ్ఞానం కథ ఆలోచిస్తా ఉంటాడు. అంటాడా? అనడా? ముందు నాకు ఇది పెట్టు అంటున్నాడంటే ఏమైంది? వాడికి అది లోపం ఉంది. మరి ఈ లోపాలన్నీ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత బ్రహ్మజ్ఞానం బోధిస్తే సరిపోలేదా? ఫుల్ఫిల్ చేసుకునేదాకా 100 ఏళ్ల దాకా వాడు బతకడు. వాడు బతకడు కదురా కదా. మరైతే ఎట్లాగండి? ఆలోచించండి. వాడేమో 100 ఏళ్ళు బతకడంటున్నారు, ఇప్పుడేమో వాడికి ఇమ్మీడియట్గా ఇవి కావాలి కదా. అందుకని మధ్య మార్గం ఏం చెప్పారంటే, నాయన నీకు ఏది దొరికితే దాంతో తృప్తి పట్టని నేర్చుకో. నీకు పంచపక్ష పరమాన్నాలు కావాలని అడిగితే ఇప్పుడు నీ కర్మలో ఉన్నాయో లేవో నాకు తెలీదు. అవన్నీ వస్తేనే నేను బ్రహ్మ విద్య నేర్చుకుంటానంటే సరే అండి, అవి వచ్చిన నాడే నేర్చుకుంటాం. ఇప్పుడు నాకు అవసరం ఏముందండి? వచ్చినప్పుడు ఎప్పటికో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి
రేపు ఎల్లుండి కాదుగా, వచ్చే జన్మ పై జన్మ పై జన్మ. అయితే నాయన వచ్చే జన్మ మానవ జన్మ వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. వచ్చే జన్మ ఏదైనా వస్తే నీకు ఇది అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? ఎందుకు అర్థం కాదో చెప్పండి. వివేక జ్ఞానం నీకు లేదు. నాకు వివేక జ్ఞానం ఉందా లేదా అనటానికి నా వెన్నెముక అడ్డంగా ఉంటుంది. ఏ జీవరాశి కన్నా చూడండి. మరి నెక్స్ట్ జన్మ నేను వెన్నెముక మరి అడ్డంగా ఉండే జన్మ వచ్చిందనుకో, నాకు రాదు. అందుకని నాకు ఈ జన్మలోనే నాకు తెలియాలి. ఈ జన్మలోనే తెలియాలంటే ముందు నాకు ఈ 3 నేను ఫుల్ఫిల్ కావాలి. ఇవి రాకపోతే నాకు అది నాకు ఆకలి అవుతుంటే నువ్వు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే నీ సత్యము లేదు, నీ జ్ఞానం లేదు, అక్కడ పారేసుకో. ఇవన్నీ ఉండే నిన్న నాయన కాస్త నా పని చేసి పెట్టండి రా అంటే మళ్ళీ మొదటికి వచ్చారు అమ్మగారంటారు. ఎందుకంటే దాని సీరియస్నెస్ తెలిస్తే మీరు ఇట్లా అన్నారా. నేను చాలా సత్యం చెప్తున్నా, నాకు బ్రహ్మసభలో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నాకు 29 ఏళ్ళరా, నాకు బ్రహ్మజ్ఞానం కావాలని నేను రకరకాల మనుషుల దగ్గరికి ఎంతమంది దగ్గరికో వెళ్ళాను కదా. సన్యాసులు స్వాముల వాళ్ళు అన్న వాళ్ళు అందరి దగ్గరికి వెళ్ళాను నా ఉద్యోగం చేసుకుంటూ. కానీ వాళ్ళు ఎవ్వరు చెప్పలే. వాళ్ళు ఎవ్వరు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి అసలు తెలియదు, వాళ్ళకే తెలియదు, అందుకని వాళ్ళు చెప్పలే. నీవు ఈ జన్మలో నీకు ఇవన్నీ నీకు వచ్చిన తర్వాత అప్పుడు బ్రహ్మ విద్య నేర్చుకుంటానంటే మనకి ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ. కాలకింకరులు ముంగిట మా వాకిట్లోకి వచ్చి కూర్చుంటారు ఎప్పుడు? ముప్పున ముసలితనంలో. రోగముల్ కొప్పరమైనచో కఫం కుత్తుక నిండిన వేళ. ఇప్పుడు మీతో మాట్లాడదామంటే గొంతు నిండా కఫం అడ్డం పడుతుంది. ఇంకేం మాట్లాడతావులే, పోసుకో, ఉండు నుండి దాగన్నా మాట్లాడు కదా. చస్తున్నావా? చచ్చేవాడికి చస్తున్నాకు 10 తులాలు బంగారం అయిపోకుండా చస్తున్నావే. కొడుకులు కూతుళ్ళు వచ్చి ఏం చేస్తారో తెలుసునా? ఏమన్నా రాశాడా నాయన మాకేమన్నా. అందరూ మనవాళ్ళే చూడండి రా. ఎవరన్నా వాళ్ళ అమ్మో నాన్నో చచ్చిపోతే వస్తారు ఆ ఆడపిల్లలో ఆ కొడుకుల దగ్గర. అదే ఎవరో అమ్మ నాన్న చచ్చిపోయినారు కదే 12వ రోజు మీ అన్నయ్య ఏమన్నా మీకు ఇస్తున్నాడా? ఏమన్నా ఇస్తున్నాడా? ఏమి ఇవ్వాలా? ఈ రక్తం మీ అమ్మ ఇచ్చిందే, మీ నాన్న ఇచ్చిందే. ఆహా, మా అమ్మ ఒంటి మీదవన్నీ నాకే ఇవ్వమంది, మా వదిన ఇస్తుందో లేదు. అంటే నువ్వు ఏం అడుగుతున్నావు ఆలోచించు. ఇవి పాఠంలోవి కాదులే, నేను ఊరికే చెప్తున్నా మీకు. ఏమ్మా కాబట్టి నాకు ఈ జన్మలో నాకు సాధ్యం కాదు. అందుకు మధ్య మార్గంగా మన శాస్త్రం మనకేం చెప్పిందంటే, నాయన సంతృప్తి అనేది ఒకటి ఉందిరా. ఎందుకంటే నీ దగ్గర ఉన్నది అడుగులేని గాదె. నీ గాదెకి అడుగు లేదు. అడుగు లేని దానికి ఎంత పోస్తున్నా అది నిండదు. ఎవరికి వాడు ఆలోచించుకోండి, నాకు నిండుతున్నదా లేదా? నిండదు. నీకు ఇది ఉంటే, సైకిల్ ఉంటే స్కూటర్ కావాలనిపిస్తుంది, లూనా కావాలనిపిస్తుంది. లూనా ఉంటే స్కూటర్ కావాలనిపిస్తుంది. స్కూటర్ ఉంటే పల్సర్ కావాలనిపిస్తుంది. అది ఉంటే ఒక 4 వీలర్నా ఉండాలి కదా. వర్షం వస్తే నా భార్యను ఎక్కించుకొని ఎట్లా పొమ్మంటావు? సరే, ఒక చిన్న మారుతి కారన్నా వస్తుంది లేదా, పెట్టుకో. లేదు లేదు, ఇంకా పెద్దది కావాలి. నీకు ఆ సంతృప్తి అనేది నీ జీవితంలో లేదు. చిన్నవాడికి లేదు, పెద్దవాడికి లేదు. ఇంత నాకుంటే చాలు అని ఎవడైనా అంటున్నాడా? తృప్తిని చెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంబడునే.
తృప్తి లేనటువంటి మానవుడు సప్తద్వీపాల్లోకి వెళ్ళినా వాడు బాగుపడడు. కాబట్టి స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు అసంతృప్తే ఉంటుంది, తృప్తి ఉండదు. ఆలోచించుకో, నీకు తృప్తి ఉండదు. అందుకని ఈ జన్మలో నీకు ఎంత మాత్రం దొరికిందో, ఒకడికి రొట్టె దొరుకుతుంది, ఆ రొట్టె తిని నువ్వు బ్రహ్మజ్ఞానం నేర్చుకో. ఒకడికి సంకటి దొరుకుతుంది, ఇది చాలు భగవంతుడా, ఈరోజు పొట్ట నిండడానికి ఇది పెట్టావు, ఇది తిని నేను చేసుకుంటాను, నాకు ఇంకా అవసరం, నాకు ఇది కావాలి, దీనికోసం నువ్వు అంత మాత్రం నాకు ఇచ్చావు చాలు. ఎందుకంటే ఈ 5 కోశాలు నన్ను పీక్కు తింటుంటే నాకు అది లభ్యం కాదు. అర్థమైందా? అట్లా ప్రతి ఒక్కటి నువ్వు ఆలోచించుకుని సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. కానీ విదేశీ దండయాత్రలు కావచ్చు, ఇంకేదన్నా కారణాలు కావచ్చు, ఎందుకంటే సాంఘికమైన రాజకీయమైన ఇంకా మూడోది ఏదో ఉంది, నాకు అది గుర్తు రాలే. 3 కారణాలు చెప్పాడు. సాంఘికం ఒకటి, రాజకీయం ఒకటి, మనకు అడ్డం పడ్డవి. ఇంకా ఎక్కడో రాసుకున్నాను. 3వ కారణం గుర్తుస్తే చెబుతానరా, ఇక్కడైతే నాకు గుర్తు రాల. 3వది ఇంకేదైనా మీకు ఎవరికైనా గుర్తుందా తల్లి? సాంఘికము, సామాజికము, మన సమాజం. మా బ్రాహ్మణ ఇళ్లలో ఇట్లా చేయమండి, మా వైశ్యాస్ ఇళ్లలో ఇట్లా చెయ్యమండి అంటే మీకు ప్రత్యేకంగా మీరు మానవ ధర్మంలో లేరా? మీకంటూ ఓ ప్రత్యేకమైనటువంటి వస్తాయా? లేవు. అది సామాజిక ధర్మం. సామాజికము, సాంఘికము, రాజకీయం. సాంఘిక ధర్మం అంటే సంఘంలో అందరూ కలిసి ఏం చేశారు? జగనన్నకు ఓటేశారు. సంఘం చేసిన పని అది. తర్వాత కాన్సిక్వెన్సెస్ అనుభవించారు కదా. సాంఘిక ధర్మం తెలంగాణలో అంతా కాంగ్రెస్కు ఓటేశారు. ఒకప్పుడు 70 ఏళ్ళు వాళ్ళు బాగా తిని కదా నాశనం చేసి పెట్టారు. వాళ్ళని ఎట్లా కూడా పోగొట్టారా నాయన అంటే మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నారు. ఇది సాంఘికమైనటువంటి మార్పు. ఎందుకంటే సంఘంలో అందరు వేస్తుంటే అయ్యో మనం వేయకపోతే ఎట్లా? సామాజికం, మన సమాజం, మన సామాజిక వర్గం అంతా ఈ పార్టీలో ఉన్నారు, మనం ఉండకపోతే తప్పు. సామాజికం, సాంఘికం, రాజకీయం ఎందుకు చేస్తామంటే మనకందరికీ బిజినెస్లు ఉంటాయి, వ్యాపారాలు. అందులో తప్పకుండా మనం అన్యాయం చేస్తాం కదా. అన్యాయం చేయకుండా ఎవ్వడు పైకి రాడమ్మా. ఏదో ఒక లెవెల్లో అన్యాయం చేస్తారు. ఒప్పుకోవాలి, పైకి ఒప్పుకోకండి, మీ మనసులో మీరు ఒప్పుకోండి చాలు. ఎవడెవడు ఎంత అన్యాయం చేస్తున్నాడో వాడి మనస్సుకు వాడికి తెలిస్తే చాలు. ఇవన్నీ రాజకీయంగా మనకు అపోజిషన్ వాడు ఎవడైనా పొజిషన్లోకి వస్తే వాడు మన మీద కక్ష సాధింపు చర్యలు చేసి మనని తీసుకుపోయి ముందు జైల్లో పెడతారు. చంద్రబాబుని జైల్లో పెట్టినట్టు మీకు ఉదాహరణ చెప్పా కదా. అందువల్ల ఏమవుతుంది, వీడు తనది మర్చిపోయి దీంట్లో దూరిపోతాడు. ఈ 3 కారణాల వల్ల. ఏది మర్చిపోయినాడు? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సనాతన ధర్మం మర్చిపోయినాడు. ఈ 3 కారణం వల్ల వీడు అధునాతన ధర్మంలో పడ్డాడు. పైగా ఏమంటాడంటే, ఒరే నాయన ఎందుకురా ఈ పని చేసావంటే, అమ్మ అందరు వెళ్ళే మార్గంలో మనం వెళ్ళకపోతే ఎట్లా? అందరు వెళుతున్నాక ఆ మార్గంలో మనం కూడా వెళ్ళాలి. మనం వెళ్ళాలంటే నువ్వేం చేసావు? అది వదిలేసావు. మనమే వదిలేమని కాదర్రా, మన పూర్వీకులే. ఈ సనాతన ధర్మం ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉంది, ఇవాళ కొత్తగా రాలేదు కదా. ఇదే తెలుసుకోమంటున్నాడు.
అలాంటి మనుషుల కోసమని, ఒరే నాయన నువ్వు సనాతన ధర్మంలో ఉండలేకపోతే అధునాతన ధర్మమైనా నువ్వు నేర్చుకో. కనీసం ఆ రైలు పట్టాల మీద నడుస్తూ ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా అది ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతుంది కదా. పట్టాల మీద నడిస్తే, పట్టాల మీద నడవకపోతే, రైలు పట్టాల మీద నడవడం ధర్మం, అది అధునాతన ధర్మం, సనాతన ధర్మం కాదు. సనాతన ధర్మానికి రైలు అక్కర్లే, పట్టాలు అక్కర్లే, దేహమే అక్కర్లేదు కదా. నువ్వు ఇక్కడ కూర్చొని కూడా నువ్వు తెలుసుకోవచ్చు. కానీ నువ్వు అధునాతన ధర్మంలో నువ్వు ధర్మాన్ని పాటిస్తే నువ్వేమవుతావు? డెస్టినేషన్ని చేరుకోగలవు. అందుకని ధర్మాన్ని పాటించమని, ధర్మం అంటే ఏమిటో, ధర్మం ఎలా పాటించాలో నీకు పురాణాలు చెప్తాయి. అందుకని మన వాల్మీకి కానీ వ్యాస మహర్షి కానీ ఏం చేశారంటే కొన్ని క్యారెక్టర్లను సృష్టించారు. కొన్ని క్యారెక్టర్లు వాళ్ళకు రాయాలి కదా. మీకు సనాతన ధర్మం రాశారు. సనాతన ధర్మాన్ని తెలుసుకునే పరిస్థితిలో ఈ మనుషులు లేరు. ఏమి కారణం అంటే సాంఘికము, సామాజికము, రాజకీయం కదా. రాజు ఏ మతానికి చెందితే ఆ మతానికే చెందమని చెప్పేవాళ్ళు, మిగిలిన వాళ్ళని కంపెల్ చేసి బలవంతంగా ఆ మతంలో పెట్టేవాళ్ళు కదా. రాజు ఏ మతం వాడైతే ఆ మతానికి వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళిద్దరూ ఎవరే గుర్తు రాలేదు. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన వాళ్ళు అమ్మా కృష్ణదేవరాయలు పరిపాలించిన వాళ్ళు. హరిహరరాయలు, బుక్కరాయలు. హరిహరరాయలు, బుక్కరాయలు అనే ఇద్దరు వాళ్ళని మహమ్మదీయులు ఎత్తుకొని పోయినారు. అప్పటికే ఎత్తుకొని పోయి వాళ్ళ చేత ఆవు మాంసం తినిపించేశారు, వాళ్ళకి సుంతి చేశారు. వాళ్ళు తప్పించుకుని, మేము మహమ్మదీయులమని చెప్పి తప్పించుకుని ఇక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు మహమ్మదీయులుగా ఉంటూ లోపల ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి కాబట్టి భౌతిక దేహానికి ఏమైనా అట్లనే రానియలే వాళ్ళు. అట్లా వచ్చి వాళ్ళు ఇక్కడ విద్యారణ్యుల్ని ఆయన సహాయం తీసుకొని హిందూ సామ్రాజ్యాన్ని అప్పటికే హిందూ అని వచ్చేసిందిలే. హిందూ ఎందుకు వచ్చిందంటే సనాతన ధర్మంలో ఏం తెలుసుకోమన్నాడు? సత్యం, జ్ఞానం, అనంతం. హిందూ అన్న పదవానికి అర్థం ఏమిటంటే అస్థిభాతి లెవెల్కి వచ్చాం. రెండిట్లో ఎక్కడ అసతోమ సద్గమయ దగ్గర కాకుండా తమసోమ మృత్యువర్మ ఈ రెండు దగ్గరికి వచ్చాం. అస్థిభాతికి వచ్చేసాం మనం. అస్థిభాతి లెవెల్లో దేహం ఉంది. దేహం ఉండి కూడా పరమాత్మను ఎలా తెలుసుకోవచ్చు అనే దాన్ని, దేహాన్ని ఛేదించి ఈ శరీరాన్ని, దేహం కదా ఇది నాది కదా, నాదిని ఛేదిస్తే నేను తెలుస్తుంది. నాది 5 విధాలైన ప్రకృతితో ఏర్పడింది. ఈ ప్రకృతిని ఛేదించుకుంటే కానీ నీకు పరమాత్మ తెలియడు. అందుకని హిం అంటే ప్రకృతి, దు అంటే చీల్చు. ప్రకృతిని చీలిస్తే నీకు పరమాత్మ తెలుస్తాడు. సనాతన ధర్మం తెలుసుకోవాలంటే ఇది మార్గం. అందుకని హిందూ ధర్మం అని పెట్టారు దీనికి. అంతకుముందు ఇది హిందూ ధర్మం కాదు. హిందూ ధర్మం కాస్త హిందూ మతం అయిపోయింది. మతం అంటే ఏమిటి అంటే మార్గం. మతం అంటే మార్గం. దేనికి మార్గము? మార్గం అంటే రూట్. ఎక్కడికి వెళ్ళటానికి? పరమాత్మను తెలుసుకోవడానికి మార్గం కదా. పరమాత్మను తెలుసుకోవడానికి మార్గం అంటే ఏమిటి? సనాతన ధర్మాన్ని తెలుసుకోవడానికి మార్గం. అది హిందూ మతం. ఆ మతాన్ని ఎవరు ఫాలో అవుతున్నారో వాళ్ళు హిందువులు అన్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరని చెప్పండి? మనమందరం సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళం. మన మతం ఏమిటి అంటే హిందూ మతం కదా. అంటే హిందూ మతం అంతా సనాతన ధర్మాన్నే పాటిస్తుంది.
అందుకని సనాతన ధర్మాన్ని చెప్పలేక రా మన ఎవరన్నా చెప్తే వాడిని అరెస్టులు చేసేవాళ్ళు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారు, నిన్ను తీసుకెళ్ళి ఒక మతం అని పెట్టి ఈ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు అని చెప్పి ఆ ధర్మాన్ని స్థాపించారు. కృష్ణదేవరాయలు అందులో వచ్చినటువంటి రాజు. అది కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ రాజు కూడా బలహీనుడైనాడు. అప్పటికే వీళ్ళందరూ వచ్చేసారులే, అయిపోయింది. అసలు ధర్మం అన్న పదానికి అర్థం ఏమిటి అంటే, సృష్టి నడవడానికి బ్రహ్మగారు సృష్టించారు. సృష్టి నడవడం కోసమని కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. సృష్టి నడవడం కోసమే, సృష్టి నడవాలి. ఆ ధర్మాన్ని ఉల్లంఘించడానికి వీలుగా, ధర్మాన్ని ఉల్లంఘించడానికి వీలుగా ఉన్నవాళ్ళు పశువులు, ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఉండేవాళ్ళు మనుషులు. అంటే మనుషుల కోసం ధర్మం ఉంది, పశువుల కోసం ధర్మం లేదు. అందుకని దాని పేరు పశుధర్మం, దీని పేరు మానవ ధర్మం అని పెట్టారు. ఏమ్మా, మరి అసలు ధర్మం అన్న పదానికి అర్థం ఏమిటండి అంటే, చెప్తే వినడానికి ఆచరించడానికి వీలైంది ధర్మం. ఒకటి చెప్తే ఎవడైనా మనకు చెప్పాలి, చెప్తే వినడానికి అంటే వినడానికి అంటే మనకు అర్థం కావాలి, ఆచరించడానికి దాన్ని ఆచరణలో పెట్టడానికి మనం చెయ్యలేము అంటానికి లేదు, అటువంటిది ధర్మం. ఆ ధర్మాన్ని పురాణాలన్నీ చెప్పినాయి, వాటి కోసం కథలు సృష్టించారు. కథలన్నీ అవే. ఇప్పుడు కొంతమంది తెలిసి తెలియక ఉంటారంటే, మీరు ఆ కథలన్నీ పుక్కిడి పురాణాలు, అవి నిజం కాదు పో అంటారు. అవి నిజమా కాదా అని నీకు చెప్పడానికి కాదు. రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, వాళ్ళందరినీ మీరు చూశారా అని ఎవడన్నా అడిగితే నేను చూడక్కర్లా. రాముడి గురించి మనం ఏం చెప్తున్నాం, రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు సత్యం జ్ఞానం అనంతం చెప్పలే. రాముని గురించి వాల్మీకి రాశాడా, అది కథనా, రాముడు నిజంగా ఉన్నాడా, రాముడిని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, రాముడు రాసిన దశరథుడు రాసిన వీలునామా అన్నా మీకు దొరికిందా, ఇవన్నీ నీకు అనవసరం. మరి నన్ను ఏం చేయమంటావురా, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమే మూర్తీభవించినవాడు రాముడు. రాముడు ఏం చేశాడో అది చెయ్యి. ధర్మం అంటే నీకేం చెప్పాను, చెప్తే వినడానికి ఆచరించడానికి వీలైనది ధర్మం. చెప్తే వినడానికి ఆచరించడానికి కాదు, అనుభవించడానికి వీలైంది సనాతన ధర్మం, అది ఆచరించాలి. అందుకని సత్యం వద, సత్యాన్ని గురించి చెప్పు, ఎవడికి వాడు దాన్ని అనుభవిస్తాడు. ధర్మం చర, ధర్మాన్ని నడుచు, ధర్మంలో నడు. సత్యం వద ధర్మం చర. దాన్ని అధునాతన కర్మంలో ఏం చేశారో తెలిసిన, సత్యం వధ, సత్యాన్ని వధించు, ధర్మం చెర, ధర్మాన్ని చెరబట్టు. ఏమన్నా అర్థం ఉందా అమ్మా? ఇంకా చెప్తే మీకు కష్టం అవుతుందేమో, ఎందుకంటే చాలాసేపు అయింది కదా, గంట దాటింది కదా. 4:20 అంటే 5:45 అయింది. అందుకని ఇంకొకసారి చెప్తాను, ఎప్పుడైనా టైం చూసుకుని, ఎందుకంటే గబగబా చెప్పుకోపోవచ్చు కానీ మీకు అర్థమయ్యేది చెప్పాలని నా గోల, అంతకంటే ఏం లేదు. ఏమ్మా, రాముడు ధర్మాన్ని ఆచరించి చూపించాడు. అందుకని రామో విగ్రహవాన్ ధర్మ. ఆ రోజు రాముడు ఏ ధర్మాన్ని ఆచరించాడు? ఏమ్మా, రాముడు ఆచరించిన ధర్మం ఏమిటి అంటే, రాముడు తండ్రి మాట జవదాటలే. ఎందుకు రాముడికి ఆ మాట అది పెట్టారు? రాముడు ఉన్నాడా లేడా అని అడగవాకండి నన్ను. అది కథ అయినా కావచ్చు, రామాయణం కల్పితం కావచ్చు, రామాయణం నిజంగా జరిగి ఉండొచ్చు. కానీ రామాయణం మనకెందుకు?
మనకెందుకు అంటే రామాయణాన్ని ఆచరించుకో. రాముడు ఏం ఆచరించాడో నువ్వు అది ఆచరించు. అంతేగాని రాముడికి పూజ చేసి ప్రసాదాలు పెట్టుకొని పొద్దున ఏం టిఫిన్ తిందాం, మధ్యాహ్నం ఏం తిందాం అని కాదు. రాముడికి పూజ చేయమని కాదు, పూజ చేసి మా అబ్బాయికి ఐఐటి సీట్ రాని, అదే దేవుడికి పూజ చేయమని చెప్పలేదమ్మా. రాముడు అసలు చెప్పలే. రాముడు ఏం చెప్పాడు? రాముడు ఆచరించినట్లు మీరు ఆచరించండి అని వాల్మీకి మహర్షి మనకు ఆ రాముడి కథ చెప్పాడు. అది కథ అనుకుంటే సంతోషమే, గాథ అనుకుంటే మరీ సంతోషం. గాథ అంటే నిజంగా జరిగింది, కథ అనుకుంటే కల్పించింది. వాల్మీకి మహర్షి కల్పించి కథ రాశాడా, నిజంగా రాముడు అనేవాడు ఒకడు అయోధ్యలో ఉండి చేశాడా? మనకి రెండూ నష్టం లేదు. మనం రామాయణాన్ని ఎందుకు వింటున్నాం? రామాయణం ఎందుకు వింటున్నాం మనం? రాముడిలాగా ఉండటానికి. రాముడిలాగా ఉంటే నాకేమొస్తుంది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తెలుస్తుంది కదా. అది తెలుసుకోవడానికి వీలు కాదని కదా నాకు ఇతిహాసం అనే పేరుతో రామాయణం చెప్పాడు. రామాయణమే కాదు, మహాభారతం కాదు, ఈ గ్రంథాలన్నీ అలాంటివి. పురాణం అంతా అలాంటిదే. ఒక్క ఉదాహరణ చెప్పి మీకు నేను ఇంకొకసారి చెప్తా. రాముడు తండ్రి మాట, ఇంకా ఇంతకుముందు నీకు అభిషేకం చేస్తామయ్యా, పట్టాభిషేకం రేపు పొద్దున రెడీగా ఉండమన్నారు. ఎస్, రెడీగా ఉంటా అన్నాడు. వాళ్ళందరూ కూడా పట్టాభిషేకానికి అన్ని అలంకారాలు అన్నీ చేసుకున్నారు. సీతమ్మనంతా అలంకరించారు. తెల్లవారుసామను తలస్నానం చేయిస్తామన్నారు, రంగునీళ్ళు పోస్తామన్నారు. మరి ఏదన్నా రంగునీళ్ళే కదా మనం పోసుకోవాలి. పిచ్చి ముదిరింది, బాగా పిచ్చి ముదిరింది. రోకలి తలకి చుట్టమన్నట్టు ఎవడు, నాకు పిచ్చి బాగా ముదిరింది, రోకలి తీసుకొచ్చి తలకి చుట్టండి రా అన్నట్టు. ఇంకా రోకలి తలకేం చుడతారు, వాడికి పిచ్చి ముదిరింది కదా. రంగునీళ్ళు ఎందుకు వేయమన్నారంటే, రంగునీళ్ళు కదరా, పసుపును కుంకుమ వేయమంటారు. ఒరే, ఇప్పటి వరకు నువ్వు ఏం అంటించుకోకుండా పవిత్రంగా ఉన్నావురా, ఇప్పుడు పోస్తున్నాం. సంసారం అనేటువంటి రంగు నీ మీద పడబోతున్నది, బీ కేర్ఫుల్ అని పోసిపోయామంటే, వేడినీళ్ళు పోద్దామా, చన్నీళ్ళు పోద్దామా, దాంట్లో రంగులు కలుపుదామా, ఆ రంగులు మళ్ళీ ఒంటికి ఎలర్జీలు వస్తాయేమో, ఇంకేం చేద్దాం. రంగు నీళ్ళకి ఈ డ్రెస్సులు కట్టుకొని రండి. ఎందుకురా అంటే ఫోటోలు తీయాలి. ఓరి పిచ్చోళ్ళారా, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో చెప్పండి. ఆ పిచ్చి అంతా వదిలించడానికి చెబుతున్నా. ఇంకా వదలకపోతే మీ కర్మ. ఇక్కడ ఆనందధామంలో ఉన్నంతసేపు వదులుతుందండి. మీకు చెప్పనా? చెప్తా. సీతా అమ్మవారిని తయారు చేద్దాం అనుకున్నారు. తెల్లవారితే పట్టాభిషేకం శ్రీరాముడికి, యువరాజ్యాభిషేకం. దశరథుడు బతికే ఉన్నాడు, రాజు ఆయనే. యువరాజుగా రాముణ్ణి పెడుతున్నారు. అందుకని అన్నీ తయారుగా రమ్మన్నారు. సరే, కైకమ్మ రావడం, మనకు మందర చెప్పడం, ఇవన్నీ మీకు తెలుసు. అంటే ఉద్దేశం ఏంటి? చెప్పుడు మాటలు విని ఎంత మంచి వాళ్ళైనా కూడా చెడిపోతారు. కైక చాలా మంచిది. ఈరోజు కైక పేరు ఎవ్వరు పెట్టుకోరు. ఎందుకని? ఆమె చెప్పుడు మాటలు విన్నది. రాముణ్ణి కౌసల్య కంటే ఎక్కువ ప్రేమగా కైక చూసిందిట. రామాయణం మనం చదువుకోలేదు, కానీ చదువుకోలేదంటే సంస్కృతంలో ఉంటుంది. తెలుగులో చాలా రామాయణాలు ఉన్నాయి. మరి బాలరామాయణం చదువుకున్నా చాలు, మీరు అసలు అది చదవకపోయినారు. బాలరామాయణం అని చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, మీకు అర్థమయ్యే భాషలో. అవన్నీ మాకు తెలుసు కదండి. ఏం తెలుసు మీకు? ఏం తెలీదు, కానీ అన్నీ తెలుసు అన్న అహంకారం అయితే ఉంది. తెలియదు, ఎందుకంటే చదవడానికి మాకు తీరిక లేదు. మరి ఏం చేస్తున్నారా? 3
ఇంకా ఏం తెలుసుకోమంటారు? గణేశన అది. ఈ మూడిటితో సతమతమై వస్తున్నాం. మధ్యలో శనివారం ఆదివారం మీరు మొబైల్ చంపుతున్నారు. సరే, కైకమ్మ చెప్పింది దశరథ మహారాజుని, ఎప్పుడో నువ్వు నాకు వరాలు ఇచ్చావు, అందుకే ఎప్పుడన్నా ఎవరికన్నా ఇవ్వదలుచుకుంటే ఇమీడియట్గా ఇచ్చేసేయండి, ఇస్తాను అని మాట ఇవ్వకండి. మాట ఇస్తే వాడు అదును చూసి అడుగుతారు, నువ్వు మాట తప్పిన వాడివి అవుతావు. నేను ఎవరన్నా బజార్ నుంచి సరుకులు తీసుకురాగానే దానికి డబ్బులు ఇచ్చేస్తా. పెట్టుకోవాకండి, ఏవి మాట పెట్టుకోవాకండి. డబ్బులన్నా ఇవ్వండి కానీ మాట ఇవ్వకండి ఎవరికి. మాట ఇస్తే దాన్ని నిలబడి ఉండాలి. పాపం దశరథ మహారాజు మాట ఇచ్చాడు, ఎప్పుడో ఆమె హెల్ప్ చేసిందిట. ఆమె యుద్ధానికి వచ్చేది చూడండి, యుద్ధ విద్యలు నేర్చుకున్నారు ఆడవాళ్ళు. మనలాగా ఇంట్లో కూర్చోమనిలే. మనకు తెలిసింది చాలా తక్కువ పీరియడ్. బ్రిటిష్ వాళ్ళ టైమే మనకు తెలుసు, మొఘల్ పీరియడ్ మనకు తెలియదు. మన వాళ్ళు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో తెలియదు. ఈరోజు హిందూ ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం మోదీ లాంటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు అర్థం కాదు కదా. సరే, ఇంకా కాసేపటికి అంటే 6 గంటలకు వెళ్ళాలి, తెల్లవారుజాము 4 గంటలకు అనుకుంటా బ్రాహ్మీ ముహూర్తం. ఆ ముహూర్తంలో రాముడి వారికి తలంటాలి, అమ్మ సీతమ్మకు కూడాను రంగు నీళ్ళు పోయాలి. ఆ సమయానికి మీ నాన్నగారు పిలుస్తున్నారు, మీ అమ్మగారు చెప్పంపించారని కబురు వచ్చింది. దశరథ మహారాజు పిలుస్తున్నాడు, అమ్మగారంటే కైకమ్మ గారు చెప్పారు అని కబురు వచ్చింది. పాపం రాముడు వెళ్ళాడు. రాముడు వెళితే సీత కూడా వెళ్ళిందని మనకు సినిమాలు చూపిస్తాయి. సీత వెళ్ళలే, రాముడే వెళ్ళాడు. అప్పటికే ఆయన గారు కింద పడిపోయి ఉన్నారు. అమ్మా, ఏమిటి మా నాన్నగారు ఎందుకు పడిపోయారు? రాముడు రాజ్యమంతా నాకు ఈరోజే దశరథుడు ఇవ్వాలనుకుని రేపటి నుంచి నా పొజిషన్ ఉండదురా అని ఏమన్నా భయపడి పడిపోయినాడా కదా. రేపటి నుంచి రాజు ఆయనకి యువరాజ్యాభిషేకమే చేస్తామన్నారు, రాజ్యాభిషేకం చేస్తామని అనలే. అసలు ఎందుకు పడిపోయినాడో అర్థం కాలే. ఆల్ ఆఫ్ ఎ సడన్ బీపీ ఎందుకు రైజ్ అయింది మా దశరథ మహారాజు గారికి అంటే కైకమ్మ చెప్పేసింది, ఇది కారణం నాయన, నువ్వు అడవికి వెళ్ళిపోవాలి నార చీరలు కట్టుకుని. ఎందుకంటే రాజుగా డ్రెస్అప్ అవ్వడం కూడా కైకమ్మకి ఇష్టం లేదు. ఎందుకంటే వాడు రాజుగా డ్రెస్అప్ అయితే ఆ ఊళ్ళో వాళ్ళందరూ వీడే రాజు అనుకుంటే, అందుకని నువ్వు రాజుగా ఉండకూడదు. నేను తెప్పించి పెట్టాను రెడీగా, అవి కట్టుకుని నువ్వు తెల్లవారేటప్పటికీ పట్టాభిషేకం చేసే సమయానికి ముందుగానే అదే సమయానికి భరతుడిని నేను పిలిపిస్తున్నాను. ఆయనకి నేను ఇప్పుడు మీకు వెంటనే ఏమనిపిస్తుంది చెప్పండి? కైక అధర్మం చేసింది అనిపిస్తుంది కదా. ఎందుకని అధర్మం కైక? ధర్మం ఏమిటి అంటే పెద్ద కొడుకు రాజు కావాలి, జ్యేష్ఠ భాగం. పెద్ద కొడుకు రాజు కావాలి. అది రాజు కాకుండా భరతుణ్ణి రాజుని చేస్తానంటోంది. ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నాకు పెద్ద కొడుకు కదా, పెద్ద కొడుకు రాజు కావాలి, నాకు పెద్ద కొడుకు, నేను ధర్మమే పాటిస్తున్నా. ఆమె ఉద్దేశం. కైక నాతో చెప్పలేదులే, మీకు చెప్తున్నా అది ఆమె ఉద్దేశం. రాముడు ఇంకా ఏం మాట్లాడలేదు. ఆ హాస్పిటల్ కన్నా తండ్రిని తీసుకుపోవాలని కూడా రాముడు అనుకోలే. పడిపోయిన తండ్రిని అలాగే వదిలేసి వెంటనే వెనక్కి వెళ్ళి సీతతో, మా అమ్మగారు నన్ను అడవికి వెళ్ళమన్నారు, అది మా నాన్నగారి కోరికట, కాబట్టి నేను వెళుతున్నాను. ఇప్పుడు ఆధునికమైన సీత అయితే ఏమనాలి? ఆధునికమైన సీత డాట్ ఆవిడెవడు చెప్పడానికి? కౌసల్య మహారాణి. ఆవిడ చెప్తే మనం ఏదన్నా వినాలి. ఇప్పటికి మన కోటళ్ళు అయితే అట్ట కూడా అన్నారు కదా. వీళ్ళేమంటారు? వద్దులే, వీళ్ళని ఎందుకు అనాలి కదా. సీతమ్మ
వద్దని చెప్పలే, వెళ్ళొద్దని చెప్పలే, నేను కూడా వస్తాను, మన ఇద్దరం వెళదామండి. నువ్వు రావడానికి లేదు, ఆ అడవి చాలా కష్టంగా ఉంటుంది, పల్లేరు ముళ్ళు ఉంటాయి, నువ్వు ఎప్పుడూ నడవలేదు, కాళ్ళకు గుచ్చుకుంటాయి. రాముడు ఎన్నో చెప్తాడు. ఎన్ని చెప్పినా సీతమ్మ వినదు. సీతమ్మ చివరికి ఒక్క మాట అంటుంది. ఏం మాట అంటుందంటే, ఏమ్మా మీకు చెప్తా ఉండండి, రామా ఇన్ని రోజులు నీవు పురుషుడివే అనుకున్నాను. ఇన్ని రోజులు సీతమ్మ అనుకుందిగా రాముణ్ణి పురుషుడే అనుకుందిట. నా తండ్రి పురుష వేషం ధరించిన స్త్రీకి నన్ను ఇచ్చానని తెలియక చాలా సంతోషపడి కన్యాదానం చేశానని జనకుడు చాలా సంతోషపడుతున్నాడు. ఆయన సంతోషాన్ని మరి కొనసాగిద్దామా, జనకుడికి నిజం చెప్దామా? రాముడిని వెళ్ళొద్దని చెప్పలే. రాముడికి ఏమని చెప్పింది, మా తండ్రి నీకు కన్యాదానం చేసేటప్పుడు పురుష వేషం ధరించిన స్త్రీకి ఇస్తున్నానని ఆయనకు తెలియలేదు. అంటే రాముడు ఎవరు? స్త్రీ. ఏ పురుషుడికైనా నువ్వు మగవాడివి కాదు అని అంటే అంతకంటే వాడికి అవమానం ఇంకోటి ఉండదు. ఏ మాట, నీకు డబ్బు లేని వాడివంటే ఏం పర్వాలేదు, నీకు ఆరోగ్యం లేని వాడివంటే ఏం పర్వాలేదు, ఏమనదు. కానీ నువ్వు పురుష వేషం దర్శించిన ఆడదానివి అన్నదనుకో, రాముడు ఇంకా మాట్లాడలే. సీతమ్మ ఇంత మాట అందే. సీతమ్మ ఎందుకంటే ఆమెను రావద్దన్నాడు. ఎందుకు ఆమె ఇంత అధర్మమైన మాట మాట్లాడింది? భర్తని ఇలా అనొచ్చునా? ఇది అధర్మం కదా. అది ఎలా ధర్మమో చెప్తాం మీకు, అందుకు చెబుదాం అనుకున్నా. చాలా ఉన్నాయి రామాయణంలో అట్టాటివి. ఇయం సీత మమ సుత. జనకుడు ఏమన్నాడంటే, సీతను అప్పగించేటప్పుడు రాముడికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు, ఇయం సీత, ఈ సీత మమ సుత, నా కూతురు, తవ ధర్మచరీతవ అన్నాడు. నువ్వు ధర్మ మార్గంలో చరించినంత కాలం నీతో ఉంటుంది. నువ్వు ధర్మ మార్గం గనక చరించకపోతే నిన్ను వదిలేస్తుంది. ఇప్పుడు రాముడు సీతని తీసుకుపోకపోతే ధర్మ మార్గంలో చరించనట్టు. ఏమిట్రా రాముడు చేసిన అధర్మము అంటే, జనకుడే నీ పెళ్లి మంత్రంలో ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య, నాయన ధర్మం అర్థం కామం అనే మూడింటిలో ఈ అమ్మాయి మాట నువ్వు అతిక్రమించడానికి వీలు లేదు అని చెప్పాడు. ఎస్, నేను అతిక్రమించను అని వీడు తలకాయించాడు. ఎవడు? ప్రతి రాముడు. ప్రతి రాముడు అంటే అర్థం ఏమిట్రా? వెళ్ళాం చెబితే వినాలి. ఎందుకు వినాలి? మరి అమ్మ చెబితే వినక్కర్లేదా అండి? మీరు అన్ని పెళ్ళాం మాటే వినమంటున్నారు. అమ్మ చెప్తే కూడా వినాలి కదా. అమ్మ ఎవరికి పెళ్ళామో వాడు చెప్తే వినాలి కదా. మీ నాన్న ప్రమాణం చేశాడు ఏమని? మీ తాత ధర్మేచ అర్థేచ మీరు ఊరికే మంత్రం అని వినవాకండి, దాని అర్థం తెలుసుకోండి. ధర్మేచ, నాయన ధర్మంగా చెప్పమంటాడు. బ్రాహ్మడు 3 సార్లు చెప్పిస్తాడు, ఒకసారి కూడా కాదు. అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్య అని చెప్పి పెళ్లి కూతురు తండ్రి అంటాడు ఈ మాటలు. పెళ్లి కొడుకు చేత నాతి చరామి. ఒక పెళ్లిలో ఒక బ్రాహ్మడు ఆ మాట కూడా చెప్పించలే. ఆ అమ్మాయి ఆ పెళ్లి కొడుకు నన్ను అడిగారు, అమ్మాయి ఏమిటి మీరు ఈ మంత్రం చెబుతారని చెప్పారే. వీడు ఈ ఆ బ్రాహ్మడికి చదువే రాకపోతే నన్ను ఏం చేయమంటారే? రాముడు ఎట్లాగైతే స్త్రీ వేషం ధరించిన పురుష వేషం ధరించిన స్త్రీ అన్నారో, ఇవి సీతమ్మ మాటలమ్మా, నేనలే కదా. అట్లా మరి ఈ వేషం ధరించినటువంటి ఈ మనుషులు, రామా
నువ్వు ఆ రోజు మా నాన్నకి ఈ ప్రమాణం చేశావయ్యా, నువ్వు గనక ధర్మ మార్గం తప్పావంటే నేను నిన్ను వదిలిపెట్టాలి కదా. నువ్విప్పుడు నన్ను వదిలిపెడతానంటున్నావు, నేను నీ వెంట పడతానంటున్నాను. నీ వెంట ఎందుకు పడుతున్నాను అంటే నా తండ్రి నీకప్పగించాడు కాబట్టి నేను నీ వెంట వచ్చి తీరాలి. నువ్వు ఆ ధర్మం తప్పినట్టయితే నిన్ను వదిలిపెట్టేస్తా. అవును తప్పాను అని రాముడు చెప్పాలి కదా, చెప్పకూడదు. అందుకని సీత రాముడితో అడవికి వెళ్ళింది. అక్కడ అడవికి వెళ్ళిన తర్వాత, సీతాదేవి అడవికి వెళ్ళిన తర్వాత సినిమా వాళ్ళు మనకు రాముడికి సీతమ్మకు లక్ష్మణుడికి కూడా ఈ బట్టలే ఏమిటో నార బట్టలు తెచ్చి ఇచ్చి కైకమ్మ ఇచ్చిందని అవి కట్టుకున్నాడని సినిమా వాడు వాడి ఇష్టం వచ్చినట్టు చెప్తారు. అట్లా ఏమి ఇవ్వలేదమ్మా. సీతమ్మ మనలాంటి ఆమె కట్టుకున్న ఆ డ్రెస్తోనే వెళ్ళింది. వాళ్ళ తండ్రి ఆమె వెళుతూ ఉంటే కావలసిన అడవిలో 14 సంవత్సరాలకు కావలసినటువంటివన్నీ కూడా తండ్రి పంపిస్తాడు ఆమెకి. పుట్టింటి వాళ్ళు, అందుకే పుట్టింటి వాళ్ళు బాగా ఉండాలి. తండ్రి చచ్చిపోయిన తర్వాత గాజులు కుంకుమ బొట్లు అన్నీ తీపించుకోవడానికి కాదు. ఏమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత అత్రి మహాముని అంటే స్త్రీలు ఎంత తెలుసుకుని ఉన్నారో చూడండి మీరు, ధర్మాన్ని ఎంత ఆచరించారో. చాలా ఉంది. మాకేం తెలియదు అంటే మనకేం తెలియకుండా ఉన్నది ఈ మధ్యకాలంలో ఇట్లా అయిపోయినాం. మళ్ళా పురా వైభవం తెచ్చుకోండి. ఇప్పుడు భారతదేశం మనది. మళ్ళీ డబ్బు కాసపడి సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా మీరు లొంగిపోవాకండి. సనాతన ధర్మంలో నిలబడండి. డబ్బులు ఇస్తారని ఏదో ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చిపోతారని మతాలు మారవాకండి. ఎందుకంటే మన నుంచి నేర్చుకున్న మతం వాళ్ళది. వాళ్ళకి సొంత మతం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొకటి ఎవడి ద్వారానో పరమాత్మను తెలుసుకుండేది మతం. మనమే తెలుసుకుండే మతం. మన చరిత్ర చదువుకుంటే మీకు అర్థమవుతుంది కదా. భర్త మరణిస్తే ఆ చిన్న 5 ఏళ్ల పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, మీరు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు కూడా వచ్చినాయి. మరి ఆ సినిమాలో ఏముందో నాకు తెలియదు. వాడు ఉన్నది పెట్టాడో ఏమైనా సినిమా కథలు పెట్టుకున్నాడో నాకు తెలియదు. ఆ గౌతమి అనే ఆవిడ తల్లి 5 ఏళ్ల పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టి వాడికి అన్ని హస్త విద్యలన్నీ నేర్పించి, శాతవాహనుల రాజుల కాలం. అందుకని ఆ తండ్రి ఎప్పుడో చచ్చిపోయినాడు. ఆ తల్లి పేరు మీద గౌతమీపుత్ర శాతకర్ణి, వాసిష్ఠీపుత్ర పులోమావి అట్లాంటి పేర్లు పెట్టుకున్నారు వాళ్ళు. తల్లి పేరు మీదే. అంటే ఆ తల్లులు ఎంత గొప్పవాళ్ళో మీరు ఆలోచించండి. ఆ విధంగా రామాయణంలో మీరు ఏం చదువుకుంటారో ఇట్లాంటివి చదువుకోండి. రాముడు ధర్మాన్ని పాటించాలి. రాముడు పాటించినట్లు నువ్వు పాటించు. అందుకని నీకు ఆ రామ కథని వినమన్నారు, రాముడికి పూజ చేయమన్నారు. రేపు 22వ తారీఖు మనం కూడా ఏం చేస్తున్నాం? రామ పట్టాభిషేకం చేసి మా అబ్బాయికి పెళ్లి కావాలో, మా అమ్మాయికి చదువు రావాలో అని మొక్కోవాకండి. రామా, నువ్వే ధర్మాన్ని ఆచరించావో ఆ పట్టాల మీద నన్ను నడిపించు. నేను ఆ ధర్మాన్ని తప్పకుండా ఉండేటువంటి స్థితి నాకు కలిగించు. ఎందుకంటే ఈనాడు సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా నాకు రక్షణ లేని స్థితి వచ్చింది. నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను. దేని నుంచి రక్షించుకోమంటావు? సనాతన ధర్మంలో నిలబడడానికి. ఈ ఊళ్ళో ఇంతమంది ఉంటే ఈ కొంచెం మంది ఎందుకు వచ్చారా ఇక్కడికి కదా. ఈ నిలబడే అవకాశం నాకు మాత్రమే ఉంది. నా దగ్గర మొన్న ఎవరో అడిగారు, అమ్మగారి దగ్గరికి అందరికీ వైశ్యాసే వస్తారు, మన వైశ్యాసే ఇంకెవ్వరు రారా? మన వైశ్యాసే ఎందుకు వచ్చారంటే, ముందు నా దగ్గరికి వచ్చిన 4 వైశ్యులు, నాగలక్ష్మ, సావిత్రమ్మ, వెంకటరమణ కాలనీ సరోజ, ఎవరే ఇంకోళ్ళు, సరస్వతి టీచర్ నా పులి. వీళ్ళు 4 వైశ్యులు. నారాయణమ్మ గారిని మా హెడ్ మిస్ట్రెస్, ఆవిడ కూడా నా పాఠం వింటూ ఉండేది. నేను ఇప్పుడు హై స్కూల్లో టీచర్గా ఉన్నా. ఆమె
సరస్వతి అంటే నా కొలీగ్ అన్నాను కదా, అందరూ వైశ్యులే వచ్చారు బ్రహ్మ విద్య నేర్చుకోవడానికి. ఆ పిల్లేమో బ్రహ్మ విద్య చెప్తానంటోంది, మీరందరూ వచ్చిన వాళ్ళు వైశ్యులు, మీకు ఆ అమ్మగారికి ఏదైనా ఇస్తే మాకు పుణ్యం వచ్చేసి ఆ విద్య అంతా మాకు వస్తుంది అనేటువంటి థాట్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పొరపాటుగా కూడా మీ వాళ్ళందరూ ఆ పని చేయకుండా నువ్వు కాపాడుకోవాలి, జాగ్రత్త అని సరస్వతికి చెప్పింది. సరస్వతి టీచర్ వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే అడగండి. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళని పిలుచుకొచ్చుకున్నారు. అందువల్ల ఏదైనా మనకి దొరుకుతుందంటే కాకి నుంచే మనకు ఆ సంస్కారం ఉంది. ఏమిటి ఆ సంస్కారం? 2 మెతుకులు కనపడంగానే కావు కావు అని పిలుస్తుంది. అట్లా వచ్చారు అమ్మగారి దగ్గరికి. అందరూ వైశ్యులే కాదమ్మా, అన్ని జాతుల వాళ్ళు రావచ్చు. మానవ శరీరం ఎవరు ధరిస్తే వాళ్ళు రావచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇది సనాతన ధర్మం. ఈ ధర్మాన్ని ప్రతి ఒక్కడూ పాటించవచ్చు. దీనికి కులంతో సంబంధం చెప్పా కదా. సామాజిక అంటే వీళ్ళే. మన వైశ్యాస్ అందరూ వెళ్ళారండి, మనం కూడా వెళ్ళచ్చు కాదు. నేను వెళ్ళదలుచుకున్నాను, నేను వెళతాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కూడా ఇదే చెప్పండి కదా. ఏమిటండి వేదాంతం చెప్పకుండా ఇది చెప్తున్నారు అంటే, వేదాంతమే చెప్తున్నా, నేను ఇంకోటి చెప్పడం లేదు కదా. మన సంఘం రామనాథ వేదాంత ప్రచార మండలి సంఘం, అదొక సంఘం. ఈ సంఘంలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. నాకు కులంతో సంబంధం లేదు. మానవ శరీరం వచ్చిందా రాలేదా? మానవ శరీరం వస్తే నువ్వు అసతోమా సద్గమయ్యా తెలుసుకోవాలి. అది నీ ప్రేయర్. అర్థమైందా? ఇంకా చాలా ఉంది. రేపు రామాయణం రాముని గురించి చెప్పే రోజున ఇంకా కొంచెం చెప్తాను. అయితే రాముడికి పూజ చేయండి, రాముడిలాగా ఉండడానికి ప్రయత్నించండి, సీతలాగా ఉండడానికి రాముడు సీత ఏం చేశారు? కుటుంబ వ్యవస్థ. ఈరోజు మనం అది పోగొట్టుకున్నాం కదా. దశరథుడికి 3 భార్యలు కదండి, ఇప్పుడు 3 భార్యలు లేరు కదా, మరి రేపటి నుంచి 3 చేసుకోమంటారా? కాదు. దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ప్రజాపతికి 27 మంది కూతుళ్ళని చంద్రుడికి ఒక్కడికిచ్చి పెళ్లి చేశాడు. మరి ఎందుకండి అప్పుడు బహుభార్యాత్వం ఉంది, దాన్ని ఎందుకు నిరోధించలేదు? ఒక భార్య ఒక భర్త అని ఎందుకు చెప్పలేదు? ఆ రోజుల్లోనే రాముడికి ఒక భార్య ఒక భర్తే. రాముడు ఏకపత్ని వ్రతుడు. అప్పటికే దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ఎందుకున్నారు అంటే ప్రజాపత్యర్థం. సృష్టి చాలా జరగాలట. సృష్టి చాలా జరగాలంటే చాలామందిని సంతానాన్ని కనాలి. ఇప్పుడు వాళ్ళు ఆపరేషన్స్ చేసుకోకుండా ఒక 7గురిన తల ఎంతమందినన్నా భార్యల్ని పెట్టుకుని ఒక్కొక్కడికి 10 మంది పిల్లల్ని కానీ 70 మంది ఒక ఇంటి పేరు కలిగిన నంబర్లో 70 ఓటర్లు ఉన్నారు. టీవీలో చూస్తున్నా నేను. ఎందుకు 70 మంది ఉంటారా, 100 మంది ఎందుకు ఉంటారా అంటే ఒకే తండ్రి, ఒక తండ్రి పేరు 70 మంది కొడుకుల పేర్లు. ఆ 70 మందికి ఇంకో 70 మంది కొడుకులు. హౌస్ నంబరు 1. ఆ కాలంలో ఎందుకు అలా ఉంది అంటే జాగ్రత్తగా ఆలోచించండి. సృష్టి అర్థం, ప్రజాపతి అర్థం. ఇప్పుడు కూడా పెళ్లిలో ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడో పెళ్లి కొడుకు చెప్తాడు. నేను నా సంతానాన్ని వృద్ధి చేయటం కోసం. సంతానం ఎందుకు వృద్ధి చేయాలిరా నువ్వు? సృష్టి క్రమం ఒకటి ఉంది. సృష్టి క్రమంలో సంతానాన్ని కని నా తాలూకు వారసుని నిలబెట్టి నేను ఎటర్నల్ ట్రూత్ తెలుసుకోవడానికి పోవాలి. అది నా డ్యూటీ. అందుకని ఋషి రుణము, పితృ రుణము, దేవరుణము 3 తీర్చుకోవడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను. లేకపోతే నాకు పెళ్ళి అక్కర్లేదు. ధర్మం ఇది చెప్తుంది. ఇది ధర్మం, అది సత్యం. ఓం తత్సత్. ఇంకా చాలా ఉంది, అయిపోలే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. హాయిగా వెళ్ళిరండి. లోకా సమస్త సుఖినో భవంతు. నేను ఏదైనా మిమ్మల్ని కోపడ్డాను అని మీకు బాధ అనిపిస్తే అమ్మ కాబట్టి 2 తిట్టిందిలే అని అనుకోండి. అమ్మ తిడుతుంది,